Everyone, please confirm. Is my voice is audible or not? Please confirm. Yes, sir. You are audible. Audible, sir. Okay, guys. Good evening to all of you. So, ఈ రోజు మనకి SAP FICO S/4HANA ఫైనాన్స్ సంబంధించి మనకి ఓవరాల్గా సో మనకి Q&A సెషన్ అండ్ సో దీనికి సంబంధించి చాలామంది నాకు మెసేజెస్ చేశారు వాట్సాప్లో పర్సనల్గా. సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను సో మీకు ఒక డెమో సెషన్లా కండక్ట్ చేసి సో ఇందులో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి టుడే సెషన్లో 30 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఇంకా చాలామంది ఫస్ట్ సెషన్ కాబట్టి సో ఆల్రెడీ కొంతమంది ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు అటెండ్ ఇన్ ది సెషన్. సో మరి సెషన్ అనేది స్టార్ట్ చేసే ముందు ఓవరాల్గా సో మీకున్న డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం బేసిక్గా. సో మనకి జస్ట్ లైక్ Q&A సెషన్, మన ఇన్స్టిట్యూషన్ ఏంటి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈరోజు సెషన్లో మనకి క్లియర్ కట్గా మీకు షేర్ అనేది చేయటం జరుగుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు కంప్లీట్గా. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినా చేయొచ్చు. పర్సనల్ డిస్కషన్స్ ఉంటే సో నాకు కాల్ చేయండి. అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్స్ లేదా సిలబస్ కాపీ లేకపోతే కోర్సు స్ట్రక్చర్, ఫీజు ఇవన్నీ కూడా సో మీరు అడగొచ్చు ఈ సెషన్లో. అలాగే మీరు ఎలిజిబిలిటీ సో ఈ SAP FICO ఎలిజిబిలిటీ, దానికి సంబంధించిన FICO కోర్సు సంబంధించిన ఏ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అయినా మీరు అడగొచ్చు. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది Q&A సెషన్. సో ఈ సెషన్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తామంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే తెలియక జాయిన్ అయిపోతూ ఉంటారు. సో ఎవరో ఫ్రెండ్ చెప్పాడనో లేకపోతే సో ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో సక్సెస్ అయ్యారనో లేకపోతే పేరెంట్స్ చెప్పారనో ఇంకోటి చెప్పారన్నది కాకుండా సో మీకంటూ ఒక ఓన్ స్టెబిలిటీ ఇందులో ఉండాలి. ఈ కోర్సులో మీరు పూర్తిగా తెలుసుకొని ఈ కోర్సులో జాయిన్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఎవరు కండక్ట్ చేయని సెషన్ మనం కండక్ట్ చేస్తాము. ఫ్రీ సెషన్ ఇది కంప్లీట్గా. అండ్ బేసిక్గా మీకు వచ్చే డౌట్స్ని మనం క్లారిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ మూవింగ్ టు ద సెషన్స్ అనమాట, అప్కమింగ్ సెషన్స్. కాబట్టి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో ఈ కోర్స్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు డైరెక్ట్గా అడగొచ్చు. సో మీరు మ్యూట్లో ఉన్నారు. సో మ్యూట్లో నుంచి బయటకు వచ్చి మీరు ఈ కోర్స్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే అడగొచ్చండి. రిలేటెడ్ టు ఎలిజిబిలిటీ, ఓకే, ఎక్సెట్రా. సో ఏ కైండ్ ఆఫ్ అయినా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో అలాగే చాలామంది స్టూడెంట్స్ ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, మెసేజెస్ వస్తున్నాయి. సో మీన్ వైల్ మీరు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. సో ఎనీ క్వరీస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్. హలో సార్. ఎస్ రాజా, ప్లీజ్. రాజా సార్, యాక్చువల్గా నేను అకౌంట్స్ పేయబుల్స్ మీద 5.2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో ఇప్పుడు FICO కన్సల్టెంట్గా వెళ్ళచ్చు, ఎలా వెళ్ళచ్చు ఏంటి దానికి? మీరు P2P లోనా ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎండ్ యూజర్ కింద? అవును సార్, అకౌంట్స్ పేయబుల్స్ మీద. అకౌంట్స్ పేయబుల్. ఓకే, డిజిగ్నేషన్ ఏంటి మీది? ఫైనాన్షియల్ అసోసియేట్ సార్. ఫైనాన్షియల్ అసోసియేట్ వెళ్ళొచ్చండి మీరు. ఓకే, సో మీకు ఏంటంటే P2P మీద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి SAP MM లో జాయిన్ అవ్వచ్చు, రెండోది FICO లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో SAP MM అనేది కంప్లీట్గా మనకి P2P ప్రాసెస్ ఉంటుంది అందులో కూడా. అలాగే SAP FICO కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్నది ఇక్కడ మళ్ళీ కొంచెం అడ్వాన్స్ నేర్చుకుంటారనమాట. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. SAP MM లోకైనా మైగ్రేట్ అవ్వచ్చు, లేదా SAP FICO కన్నా జాయిన్ అవ్వచ్చు. అది మీ చాయిస్. క్వాలిఫికేషన్ ఇర్రిలెవెంట్. SAP FICO లో జాయిన్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఇర్రిలెవెంట్. బట్ ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ కానీ ఫైనాన్స్ లేదా అకౌంట్స్ మీద పనిచేసిన వాళ్ళు సో ఈ కోర్స్కి ఎలిజిబుల్. అంటే మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ కాదా అంటే అది ఇక్కడ మనకి ఎవరైనా ఎలిజిబిలిటీ ఈ కోర్స్ నేర్చుకోవడానికి. బట్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ అకౌంట్స్ ఫైనాన్స్ మీద కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి సో నేను సజెస్ట్ చేస్తాను SAP FICO. మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వచ్చు. మనం బేసిక్స్ అకౌంట్స్ ఫైనాన్స్ సంబంధించి చెప్తాం కాబట్టి క్లాస్లో ఎవరైనా సరే ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఫైన్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో నాకు మెసేజ్ ఇస్తున్నారు. యా
సార్ ఇప్పుడు ఫ్రెషర్ గా ఎండ్ యూజర్ కింద వెళ్తే బెస్ట్ సార్, ఎఫ్ఏ కన్సల్టెంట్ కింద వెళ్తే బెస్ట్? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనము బోత్ ట్రైనింగ్ ఇస్తున్నాం. SAP FICO ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఒక 30 క్లాసెస్ విన్న తర్వాత మీరు ఎండ్ యూజర్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఒక 100 క్లాసెస్ విన్న తర్వాత కన్సల్టెంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఎండ్ యూజర్లో మనకి MNCస్లో జనరల్గా R2R, P2P, OTC అని చెప్పి 3 ఉంటాయి. అందులో R2Rలోనూ జాబ్స్ ఉంటాయి, P2Pలోనూ జాబ్స్ ఉంటాయి, OTCలోనూ జాబ్స్ ఉంటాయి. మీరు కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకోవడం మూలంగా బెనిఫిట్ ఏంటి అంటే అటు సైడ్ నుంచి ఎండ్ యూజర్ కావాలంటే ఎండ్ యూజర్లోకి వెళ్ళిపోవచ్చు, అలాగే కన్సల్టెంట్ కావాలంటే కన్సల్టెంట్ కూడా వెళ్ళొచ్చు. సో మనకి ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే మనకి ఎండ్ యూజర్కి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. సో ఐటీలో వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ సైడ్ కూడా మనకి ఫ్రెషర్గా కూడా మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, దానికి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. అయితే అంటే కన్సల్టెంట్ కోర్సు కంప్లీట్ చేస్తే మనకి ఎండ్ యూజర్ కూడా కవర్ అవుద్ది కదా సార్? ఎండ్ యూజర్ కూడా వెళ్ళొచ్చు. సో రీసెంట్ గా మనకి 69th బ్యాచ్ నుంచి ఒక స్టూడెంట్ మనకి మెసేజ్ కూడా చేశారు. ఎండ్ యూజర్ కింద వెళ్ళాడు, కన్సల్టెంట్ ట్రైనింగ్ తీసుకొని ఎండ్ యూజర్ కింద వెళ్ళాడు. మండే రోజున అతను మనకి ఆఫర్ లెటర్ కూడా షేర్ చేస్తున్నాడు. సో అబ్బాయి పేరు మనకి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చాం మనం. ఓకే, సో ఈ అబ్బాయి నాతో కాంటాక్ట్ లో ఉన్నాడు, జాబ్ వచ్చింది అబ్బాయికి, ఆఫర్ లెటర్ కూడా షేర్ చేస్తానని చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇతను కూడా మనకి బ్యాచ్ లో ఏంటంటే సో కన్సల్టెంట్ గా ట్రైనింగ్ తీసుకొని ఎండ్ యూజర్ కింద సక్సెస్ అయ్యాడు అతను. ఓకే, 3.5 lakhs శాలరీ R2R లో వచ్చింది. ఓకేనా? ఓకే సార్, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. అలాగే మనకి సెపరేట్ గా SAP ఎండ్ యూజరే కావాలి సార్, నాకు కన్సల్టెంట్ అవసరం లేదు అని అనుకుంటే సెపరేట్ గా మనకి ట్రైనింగ్ ఇస్తున్నాం ఎండ్ యూజర్ కింద. 11:30 మార్నింగ్ కి సెపరేట్ బ్యాచ్ ఉంటుంది అనమాట. ఓకేనా? R2R, P2P, OTC. ప్రజెంట్ అయితే OTC రన్ అవుతుంది. OTC తర్వాత R2R తర్వాత P2P ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎవరికైనా డౌట్స్? ఎస్ సార్, మన క్లాసెస్ అన్ని రియల్ టైం మీద ఉంటుందా సార్? ఇది ప్రాజెక్ట్స్ మొత్తం రియల్ టైం మీదే ఉంటుంది. మీరు క్లాస్ లో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తాం. ఓకేనా? ఏ రియల్ టైం సినారియో క్లాస్ లో మీరు తీసుకొచ్చినా, ఏ ఎర్రర్ వచ్చినా నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు. సో నాకు మెసేజెస్ కూడా పెట్టారు చాలా మంది, డౌట్స్ ఉన్నాయి. బాషా షేక్ ఇంకా యా చెప్పండి సార్. ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తారు సార్? అంటే ఫ్రెషర్ గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అలాంటివి ఉంటాయి కదా సార్ మనకి? ఫ్రెషర్ అంటే మనకి ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్ మీద మనకి ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. డేటా మైగ్రేషన్ ఎలా చేయాలి, సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా మన క్లాస్లో అనేది డిస్కస్ చేస్తామండి. ఓకే, సో కాబట్టి మనం చెప్పే ట్రైనింగ్ సఫిషియంట్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ అండ్ రియల్ టైంలో ఫ్రెషర్స్ అయితే చాలా సింపుల్గా జాబ్ చేసుకుంటారు. ఓకేనా? అందులో ఎటువంటి డౌటే లేదు. మోర్ దాన్ సఫిషియంట్ మనం చెప్పే ట్రైనింగ్ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సార్ ఇప్పుడు ఇయర్ గ్యాప్ ఉంది అనుకోండి, సో ఒక 1 year, సో మనం ఇప్పుడు రెజ్యూమ్ లో అది మెన్షన్ చేస్తాం కదా సార్? ఈ గ్యాప్ ని మనం రెజ్యూమేలో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగితే మనం చెప్పాలి ఎందుకు ఆ గ్యాప్ ఉన్నది అన్నది. ఓకేనా? ఎండ్ యూజర్ గా చేసాం అనుకోండి సార్, ఇది అకౌంట్స్ పేయబుల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాం కదా. సో ఒక 1 year గ్యాప్ ఉంది, అప్పుడు మేము అప్డేటెడ్ గా ఈ కోర్స్ నేర్చుకున్నామని చెప్పొచ్చు కదా సార్ ఇంటర్వ్యూలో? డెఫినెట్ గా చెప్పొచ్చు. ఓకే, అంటే రియల్ టైం మీరు ట్రైనింగ్ తీసుకుంటాం కదా. ఇక్కడ జనరల్ గా ఎలా ఉంటుందంటే ఎండ్ యూజర్ గా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు కన్సల్టెంట్ కింద మైగ్రేట్ అవ్వాలి అనుకుంటే కంపెనీలో మనకి ఇంటర్నల్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంటర్నల్ ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. కొంచెం మనం ఏదైనా రికమెండేషన్ ఉంది కానీ లేకపోతే మన స్కిల్ సెట్ అనేది ఇంటర్నల్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్. సో అలాంటప్పుడు ఇంటర్నల్ గా ఇంటర్వ్యూస్ కూడా మీరు అటెండ్ అయ్యి
ఓకే కొంచెం మీ మేనేజర్తో లేదా సో అవతల ఏదైనా రిఫరెన్స్ తీసుకొని కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నల్గా కూడా మీరు కోర్స్ నేర్చుకున్నాము అని చెప్పి మనం మైగ్రేషన్ కూడా అవ్వచ్చు. ఫ్రెషర్గా కంపెనీస్లో పడతా ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎండ్ యూజర్ కింద 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, SAP FICO కన్సల్టెంట్ జాబ్స్ మీ కంపెనీలో పడ్డాయి. సో పడినప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు సో రెజ్యూమే తీసుకొని మీ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు అడుగుతారు, మీరు ఇక్కడ ఎండ్ యూజర్ కింద పనిచేసిన FICOలో ఎందుకు వస్తున్నారు? సో కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్నాను ఆల్రెడీ, నాకు FICOలో ఇంట్రెస్ట్ ఉంది, మీరు నన్ను తీసుకుంటే ట్రాన్స్ఫర్ అవుతామని చెప్తే డెఫినెట్గా మీ మేనేజర్ కొంచెం మంచిగా ఉండి మీరు మంచిగా మాట్లాడుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి ఉంటాయి. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కూడా కంపెనీలో చేస్తూ ఉంటారు, కామన్. ఓకే. ఓకే, ఇప్పుడు ఏమైనా సర్టిఫికేషన్ అలా ఏమైనా పెట్టాల్సి వస్తుందా సార్? ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, లేదా ఫ్రెషర్ గా పోయేటప్పుడు మాత్రమే సర్టిఫికేషన్ అవసరం అవుతుందా? ఫ్రెషర్ అంటే మీకు ఫ్రెషర్ గా సమ్ ఎక్స్పీరియన్స్ అంటే అదర్ ఏరియాస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ SAP FICOలో ఫ్రెషర్ కింద వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, ఎండ్ యూజర్ కింద 4.5 lakhs ఉంది, మీరు 30% ఇస్తారు. ఓకే, 30% నుంచి 50% వరకు ఛార్జెస్ ఉంటాయి స్టార్టింగ్ లో. దాని మీద అడగొచ్చు హైక్ మీరు ఫ్రెషర్ కింద కూడా. ఓకేనా, ప్రెషర్ కింద కూడా వెళ్ళొచ్చు. రీసెంట్ గా మనకి SAP MM బ్యాచ్ లో ఒక అబ్బాయికి 20 lakhs వచ్చింది సాలరీ. మీ అందరికీ వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది ఉన్నట్టున్నారు, ఆఫర్ లెటర్ తో సహా అన్ని షేర్ చేశాను. ఈ రోజు కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి మండే మనకి ఇంటర్వ్యూ ఉంది. అలాగే ఎండ్ యూజర్ ఒక అబ్బాయి సెలెక్షన్ అయ్యారు, ఇందాక చూపించాను, కిరణ్ అనే అబ్బాయి. ఆ అబ్బాయిది కూడా మనకి మండే రోజున ఇంటర్వ్యూ ఉంది. సక్సెస్ అయిన పర్సన్స్ ఇంటర్వ్యూస్ తీసుకుంటా ఉంటాం. సో ఈ అబ్బాయి ఎండ్ యూజర్ కిందనే చేశారు. ఓకే, కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కన్సల్టెంట్ గా చిన్న చిన్న ఏరియాస్ లో కంపెనీలు అలొకేట్ చేశారు అబ్బాయిని. సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంటర్వ్యూ చేస్తే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. సో ఆల్రెడీ సో దా ఎక్స్పీరియన్స్ తో మన దగ్గర ట్రైనింగ్ 2 మ్యాచ్ అయ్యి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగారు. సో అప్పుడు అతనికి ఏ ప్యాకేజ్ అతనికి ఆల్రెడీ దగ్గర దగ్గర సమ్ ఎక్స్పీరియన్స్ మీద ఉన్నాడు కాబట్టి ఒక 15 lakhs అతని ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ సాలరీ అడగలేదు. ఒకవేళ 15 lakhs ఉంటే దాని మీద 30% హైక్ అనేది ఇస్తారు కామన్ గా. ఓకేనా, అలాగే SAPలో మీరు అదర్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నా దాని మీద 40% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అని 2 ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఏది ఎక్స్పీరియన్స్ గా వెళ్తే SAP IT ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు. ఫ్రెషర్ కింద వెళ్తే అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ కి 40% 30% హైక్ అనేది కామన్ గా ఇస్తారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి, ఇంకెవరికైనా డౌట్స్? హలో సార్, వాట్స్ యువర్ నేమ్? అలీషా సార్. యా ప్లీజ్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మాకు అకౌంట్స్ పేబుల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు మేము కన్సల్టెంట్ పోవాలంటే అది ఎండ్ యూజర్ గానే పెట్టాలా లేకుంటే కన్సల్టెంట్ గా పెట్టాలి సార్? ఓకే, మీ డిజిగ్నేషన్ ఏంటండి? సీనియర్ అనలిస్ట్ సార్. ఓకే, సో మీరు క్లాస్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు, మైగ్రేట్ అవ్వచ్చు, పెద్ద విశేషం ఏం కాదు. అది ఎలాగానో నేను చెప్తాను. ఇక్కడైతే దాన్ని స్పెసిఫిక్గా నేను చెప్పాను, ఎందుకంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మార్చుకోండి అని చెప్పొచ్చు. బట్ మీరు నాకు సెపరేట్ కాంటాక్ట్ అయితే రూల్స్ ఉంటారు. మీరు మైగ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా, ఈజీగా అవ్వచ్చు. సరే సార్, రైట్. ఓకే, మీకైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? సార్ జాబ్స్ అప్డేట్స్ అలాంటివి ఏమైనా చెప్తారు సార్ లాస్ట్ లో? సి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తామండి. ఓకే, ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాం కంప్లీట్గా. సో అది కూడా రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, అండ్ మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తాం. అలాగే మీకు ఏమన్నా ఎర్రర్ వస్తే అది సాల్వ్ చేస్తాం. సో రిగార్డింగ్ ది ఫేక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్ థింగ్స్ వీ వోంట్ డిస్కస్ హియర్. ఓకేనా, అండ్ మీరు బయట నుంచి తీసుకోండి అని చెప్తాం మేము. ఓకేనా, సో ఎవరైనా మీకు బయట నుంచి 100 మంది ఉంటారా, మీరు పెట్లో ఇక్కడ తీసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద మా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని మీ గ్రూప్లో చాలా మంది జాయిన్ అవుతారు కదా, మీరు మాట్లాడుకొని చేసుకోండి. ఓకే, రైట్. సో ఇంకా ఏమన్నా డిస్కషన్స్ ఉన్నాయండి? సో ఇంకా ఏమైనా డిస్కషన్స్ ఉంటే అడగచ్చు మీరు. చెప్పండి. యాక్చువల్గా నేను వేరే డొమైన్ పైన వర్క్ చేస్తున్నాను, నెట్వర్కింగ్ డొమైన్ పైన. ఏదండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? నెట్వర్కింగ్ డొమైన్ పైన వర్క్ చేస్తున్నాను కరెంట్. ఓకే,
ఓకే సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్. ఓకే సో నేను బేసిస్ చూస్ చేసుకుంటే బాగుంటుందా, FICO చూస్ చేసుకుంటే బాగుంటుందా? FICO నేర్చుకోండి. బేసిస్ తో ఏం సంబంధం, కోడింగ్ ఉంటుంది బేసిస్ లో, దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది చేయండి. ఓకే చేసేది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. సో దానికి సంబంధించి బేసిక్స్ తీసుకోవాలని చెప్పేసి వేరే వాళ్ళంటే చిన్న క్లారిఫికేషన్ కోసం. సో మీకు బేసిస్ ట్రైనింగ్ కావాలా? బేసిక్ ట్రైనింగ్ అంటే ఇంక్లూడింగ్ ఉంటుంది కదా, కోడింగ్ ఉంటుందా లేదంటే సెమీ కోడింగా? బేసిస్ లో కోడింగ్ ఉంటుందండి, బేసిస్ లో కోడింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏదైతే FICO నాన్ కోడింగ్, కోడింగ్ ఉండదు, కానీ సాఫ్ట్వేర్ కింద జాబ్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు అందరికీ చాలా మంది డౌట్ ఉంది, ఇప్పుడు నేను ఈ కోర్స్ నేర్చుకుంటే నన్ను సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అంటారా లేదా? ఎస్, 100%. ఈవెన్ కూడా ఇందులో మనకి కోడింగ్ అనేది లేదు FICOలో. సో బేసిస్ అంటే దానికి కోడింగ్ కావాలి కాబట్టి, సో దానికి మనకి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ మన ట్రైనింగ్ వచ్చేటప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నాం, FICO MMSD. అలాగే మనకి సో టెక్నికల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మనకి అదర్ ట్రైనర్స్ ఉన్నారు. ఓకే, మన దగ్గర అదర్ ట్రైనర్స్ ఉన్నారు, బేసిస్కి సెపరేట్ ట్రైనర్ ఉన్నారు, అలాగే అబాప్కి సెపరేట్ ట్రైనర్ ఉన్నారు. సో కాబట్టి మీరు FICO సంబంధించిన కోర్సు సంబంధించిన డీటెయిల్స్ మీరు అడిగితే ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఆర్ MM సంబంధించిన కోర్సు గురించి అడిగినా చెప్తాను, SDకి సంబంధించిన అడిగినా చెప్తాను, లేదా అదర్ ఫంక్షనల్ మాడ్యూల్ సంబంధించిన అడుగుతాను చెప్తాం. బట్ టెక్నికల్గా సో నేను టెక్నికల్ సంబంధించిగా ట్రైనర్ కాదు. సో అదర్ ట్రైనర్స్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ సో మీ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి చార్ట్లో పెట్టండి నాకు, ఆ మెసేజ్ మీ కొరీ ఏదైతే ఉందో, అండ్ డెఫినెట్లీ ఐ విల్ ఫార్వర్డ్ టు అదర్ ట్రైనర్. ఓకే రైట్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్? ఎందుకంటే మనకి కోర్సు జాయిన్ అయ్యేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, చాలా మంది కోర్సు జాయిన్ అయిపోతారు, జాయిన్ అయిపోయిన తర్వాత అదే నాకు ఫిట్ కాదు, అదే నాకు ఇది సెట్ కాదు, నేను జాయిన్ అయిపోయాను అంటే మనీ వేస్ట్ అయిపోయింది, అది వేస్ట్ అయిపోయింది, ఇది వేస్ట్ అయిపోయింది. సో అవన్నీ వద్దు. ఓకే, కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడే మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఓకేనా, ఈ క్లారిటీ తెచ్చుకొని కోర్సులో జాయిన్ అవ్వండి. అంతేగాని ఎవరో చెప్పాడు, లేకపోతే ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే ఎటువంటి మనకి స్కిల్ లేకపోయినా ఈ కోర్సులోకి జాయిన్ అయిపోయి సక్సెస్ అయిపోతాము అది ఇది అని చెప్పి భ్రమలొద్దు. ఓకే, సో కోర్సులో జాయిన్ అయినప్పుడు ఒక క్లారిటీ ఉండాలి మనకి, మనం చేయగలమా లేదా, మనం చేయగలమా లేదా అన్న దాని గురించి నేను చెప్తాను. మీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఈ కోర్సు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, అండ్ ఎలా ప్రిపేర్ అయితే ఈ కోర్సు మనం అచీవ్ చేయొచ్చు, 10 lakhs ప్యాకేజ్ని ఎలా గెయిన్ చేయొచ్చు అన్న కైండ్ ఆఫ్ థింగ్స్ మీకు చెప్తా. ఓకే, సో బట్ మీరు కూడా మీకు తగ్గట్టు అని అనిపిస్తేనే కోర్సులో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇండివిజువల్లో జాయిన్ అవ్వండి. సింపుల్గా కావాలి అనుకుంటే ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో 25 రోజులు నేర్చుకొని 30 రోజుల్లో జాబ్ కొట్టేయచ్చు. ఓకే, జస్ట్ 30 daysలో జాబ్ కొట్టచ్చు సింపుల్గా. నాకు ఇంటి దగ్గరే కూర్చొని హ్యాపీగా ఒక 30 రోజులు కూర్చొని ఈ స్పోకెన్ ఇంగ్లీష్ చదువుకున్నట్టు జాబ్ కావాలి సార్ అంటే ఇండివిజువల్ నేర్చుకోండి. అలా కాకుండా నాకు కన్సల్టెంట్ జాబ్ కావాలి, 10 lakhs ప్యాకేజ్ కావాలి, హైయెస్ట్ ప్యాకేజ్లు కావాలి అని అనుకుంటే మాత్రం సో నేను చెప్పేది ఏంటంటే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయండి ఏది రాదు. మీరు నాన్ SAPలో బ్యాక్గ్రౌండ్ నుంచి అందరూ కూడా ఐటీలోకి మూవ్ అవుతున్నారు. ఓకే, ఐటీలోకి మూవ్ అవటం అంటే సో ఎటువంటి కోడింగ్ లేదు ఇక్కడ, అయినప్పటికీ కూడా మరి ఐటీ అంటే ఎంతో కొంత మనకి కొత్త ఫీల్డ్ కాబట్టి టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ రోజు దీని మీద కనీసం 3 to 4 hours అన్న కూర్చుంటేనే మీకు ఆ ప్యాకేజ్ కానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ అటైర్ కానీ మొత్తం అన్నీ మీకు వస్తాయి. ఓకేనా, అంతేగాని మనం సో ఎవరో చెప్పారని కానీ లేకపోతే ఇంకోటని కానీ కాకుండా మీ అంతటి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కోర్సులో మీరు జాయిన్ అవడానికి ట్రై చేయండి. సో లేదు అనుకుంటే మన దగ్గర అదర్ కోర్సెస్ ఉన్నాయి SAPలోనే, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఎవరికి డౌట్స్ లేకపోతే సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఇస్తాను కోర్స్ సంబంధించి. నా స్క్రీన్ అందరికి విజిబుల్? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. ఎస్ సార్. కన్సల్టెంట్ కదా సార్? ఏంటండి? ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ ట్రైనింగ్ SAP FICO, అదే మీరు జాయిన్ అయింది S/4HANA ఫైనాన్స్, దీన్ని FICO అంటారు. ఓకే, FICO అంటే ఓల్డ్ వర్షన్లో FICO అంటారు, లేటెస్ట్ వర్షన్లో S/4HANA ఫైనాన్స్ అంటారు. ఓకే, సో మీరు నేర్చుకుంటుంది FICO కోర్స్, సింపుల్గా మాట్లాడతారు. ఓకేనా? See guys, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అందరి దగ్గర నుంచి క్వరీస్ నేను ఫస్ట్ తీసుకున్నాను. ఓకే, సో ఎవరైనా మాట్లాడలేని పొజిషన్లో ఉంటే అట్లీస్ట్
మీ క్వరీని చాట్లో పెట్టండి. చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, ఓకే సో మాకు ఎప్పుడు రెస్పాండ్ అవ్వండి అని చెప్పి. నేను ఆల్రెడీ చెప్పాను, డెమో రోజున డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. డెమో రోజున నుంచి మనకి ఇంకా కౌంట్ చేసుకుంది కంప్లీట్గా మనకి అని. సో కాబట్టి నేను చాలా మంది మెసేజ్ చేశారు, దానికి సంబంధించి మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాను. అండ్ మీలో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, ఇంకా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. అండ్ కొంతమంది ఎవరైనా అడగలేక పొజిషన్లో ఉంటే చాట్లో పెట్టండి అట్లీస్ట్. ఓకే, సి గైస్, మనకి SAP FICO S4 HANA ఫైనాన్స్ SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్ సంబంధించిన సిలబస్ కాపీ మీకు ఆల్రెడీ చాట్లో పెట్టేశాను, చూసుకోండి. అండ్ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్, ఓకే సో ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫేక్ గాళ్ళు జాయిన్ అవుతున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది అవుట్ సైడర్స్ ఏంటంటే కాంపిటేటర్స్ ఏంటంటే కావాలని జాయిన్ అయ్యి, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అవుట్ సైడ్ అంటే ఫేక్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే చాట్లో ఏంటంటే మన గురించి నెగిటివ్గా లేకపోతే వేరే విధంగా చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే స్టార్టింగ్లోనే ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. మీరు అలాంటివి పట్టించుకోవద్దు, డైరెక్ట్గా మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగండి, ఓకేనా. సో ఇక్కడ ఎవరో రాజా అనే అబ్బాయి పెట్టాడు, ప్లీజ్ మ్యూట్ నాట్ కమింగ్ అన్నాడు. ఈ అబ్బాయి ప్రాబ్లము చూడండి, ప్లీజ్ మ్యూట్ నాట్ కమింగ్ అన్నాడు, అందరికీ వినపడుతుంది, ఈ అబ్బాయికి వినపడతలేదు. ఓకే, సో ఇప్పుడు ఇతను ఏం పెట్టేశాడు, ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం అని పెట్టేశాడు. అది చూసి జనాలు ఏమనుకుంటారు, నిజంగానే ఇక్కడ మ్యూట్లో ఉన్నామేమో అనుకుంటారు, అదేనా. అది ఇక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, ఒక 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఏంటంటే అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రతి విషయం మనం షేర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ స్వాతి అనే మేడం ఉన్నారు, ఇక్కడ నాట్ కమింగ్ అని సార్, నాట్ కమింగ్ అని పెడుతున్నారు, మ్యూట్ నాట్ కమింగ్ అని పెడుతున్నారు. ఓకే, అందరికీ వినపడుతుంది, ఓకే, బట్ వీళ్ళిద్దరికీ వినపడతలేదు. సో అది వాళ్ళ ప్రాబ్లం, అదేనా. సో అది వాళ్ళ ప్రాబ్లం. సో కాబట్టి సో ఇలాంటి పర్సన్స్ ఉన్నప్పుడు మనం కొంచెం సో అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం అనుకొని మనం దాన్ని ఇగ్నోర్ చేయాలి తప్పిస్తే దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా. క్లియర్గా ఉందండి. సో క్లియర్గా ఉంది కదా అందరూ? సో అది సో ఇక్కడ చూడండి, కరెక్ట్ లింక్ అని పెట్టమని అడుగుతున్నాం, అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం అది. ఓకే, దానికి మనం ఏమీ చేయలేమండి. మనం అయితే ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తాము, ఓకే మీటింగ్ ఉంది అని చెప్తాము, అది వాళ్ళు అటెండ్ అవ్వకపోతే మన తప్పేలా అవుతుంది. సో అట్లా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇలా మెసేజెస్ పెడతామంటే దానికి మీరు పట్టించుకోవద్దు, రెస్పాండ్ అవ్వద్దు. సో మొన్న ఇలాగే ఉంటాయి మనకి, కాబట్టి మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఫేక్ టర్నర్ గాళ్ళు మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయమన్నమాట. మన రిప్యుటేషన్ చూసి మార్కెట్లో ఎట్లాగైనా సరే సో స్టూడెంట్స్ని డైవర్ట్ చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలని చెప్పి మెసేజ్ పెడతా ఉంటారు, ఆడెవడో పెట్టాడు మనప్పుడు. ఓకే, అట్లాగే ఏంటంటే గ్రూప్లో ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇట్స్ టైం వేస్ట్ అని పెట్టాడు, ఇతను ప్రాబ్లం పెట్టుకొని మన మీద రుద్దుతున్నారు. అట్లాగా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మన మీద రుద్దే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. సో ఇక్కడ మీ అందరికీ నేను స్క్రీన్ షేర్ అనేది చేయటం జరిగింది, కనపడుతుందండి? కనిపిస్తుంది సార్. సి గైస్, మనకి ఇక్కడ సో ఇది కంప్లీట్గా మనం నేర్చుకుంటుంది SAP FICO అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. డ్యూరింగ్ ది క్లాస్ మీరు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చినా నాకు స్క్రీన్ షాట్ చార్ట్లో పెడితే ఐ విల్ రిసాల్వ్. ఓకే, సో మనకి టైం పీరియడ్ వచ్చేటప్పటికి సో ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే అందరికీ డెఫినెట్గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో అందరికీ ఒకేసారి సాల్వ్ చేయడం కుదరదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే 1 డే టైం. ఓకే, ఈ రోజు క్లాస్ ఉందనుకోండి, రేపటి లోపల మీకు ఎర్రర్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకేనా, ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం రీసెర్చ్ చేసి మనం ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మనం ఓన్గా సాల్వ్ చేయకపోతే నేను సాల్వ్ చేస్తాను. ఓకే, సో కాబట్టి సో 1 డే అంటే సపోర్ట్ అంటే ఇక్కడ చిన్న చిన్న ఎర్రర్స్ అయితే ఊరినే టక్కున అయిపోతాయి, కొన్ని ఎర్రర్స్ టైం టేకింగ్ తీసుకుంటాయి. అలాగే మీరు నేనేం చెప్తాను, మీకు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చినా, ఏ కైండ్ ఆఫ్ సజెషన్ వచ్చినా, మీకు ఏ కైండ్ ఆఫ్ SAP FICO సంబంధించి డౌట్ వచ్చినా మీరు నాకు చార్ట్లో పెట్టి అడిగితే వెంటనే దానికి ఆన్సర్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మనకి ఇదేంటి అబ్బాయి పెడతానే ఉన్నారు. ఓకే, సో ఎవరైనా అబ్బాయికి రెస్పాండ్ అవ్వండి, రాజా అనే అబ్బాయికి. ఓకే, సో ఇక్కడ ట్రైనింగ్ డ్యూరేషన్ మనకి కంప్లీట్గా 100 డేస్ ఉంటుంది. అంటే ఏంటి, సో మనకి ఇక్కడ 3 months మినిమం పీరియడ్, 3 months లేకుండా కోర్స్ అనేది అవ్వదు. ఓకేనా,
సో అంటే 100 days మినిమం 100 days లేకుండా కోర్స్ అనేది అవ్వదు. ఓకేనా? సో మినిమం 100 days అంటే ఒకవేళ కోర్స్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు. ఓకే. సో ఎక్స్టెన్షన్ అంటే కనీసం ఒక 20 days ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు. అంటే మినిమం 4 months వేసుకోండి. మొత్తం మీరు 4 months నేర్చుకున్న తర్వాత సో వెంటనే మీరు జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ 100 days అంటే లెక్కలేసుకొని 100 daysలోనే అయిపోద్ది అని భ్రమ అయితే జాయిన్ అవ్వద్దు. ఓకేనా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీలోకి స్విచ్ అవ్వాలి అంటే మినిమం డ్యూరేషన్ 3 నెలల నుంచి 4 నెలలు లేకుండా చదవకుండా కంపెనీలోకి వెళ్ళి ఏమీ చేయలేము. కాబట్టి కొంతమంది అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి, వెంటనే వాళ్ళు సూపర్ హీరోలా జాయిన్ అయిపోయి వెంటనే 2 monthsలో కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ వచ్చేస్తాయి. అట్లా అయితే నా దగ్గర జాయిన్ అవ్వకండి. ఓకే. నేను చాలా స్లో అండ్ స్టడీగా వెళ్తాం, చాలా స్లోగా వెళ్తాం. ఓకే. సో కోర్సు డ్యూరేషన్ కూడా చెక్ చేసుకోండి. సో మనకి మినిమం 3 months నుంచి 4 months లోపల కోర్స్ అనేది అంటే 120 days లోపల కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి అందరికి క్లారిటీ వచ్చింది కదా. సో నాకు 80 daysలో అయిపోవాలి, 90 daysలో అయిపోవాలి, 20 daysలో అయిపోవాలి, ఇవన్నీ వద్దు. ఓకేనా? సో మనం ఏమైతే చెప్తామో అదే చేస్తాం. కాబట్టి సో కోర్సు డ్యూరేషన్ ఇది, ఎవరికి ఎటువంటి డౌట్ లేదు కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు కోర్సు అయిన తర్వాత కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే. సపోర్ట్ చేయడం అంటే మీకు జాబులు ఇప్పించేసి 100% మీకు జాబులు ఇప్పించేస్తామని నేను ఎక్కడా చెప్పను. ఓకేనా? సో 100% జాబులు ఇప్పించేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు, చెప్పము కూడా, ఎప్పుడూ చెప్పం. 100% జాబులు ఇప్పించేస్తామంటే ఈ పాటిని ఇన్స్టిట్యూషన్ ఎత్తుకొని జైల్లో కూర్చోవాలి. ఓకేనా? ఎందుకంటే సో ఇక్కడ జాబ్ అనేది పర్సన్ క్యాలిబర్ మీద డిపెండ్ ఉంటుంది, ట్రైనింగ్ మెథడ్ మీద డిపెండ్ ఉంటుంది. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నేను 100 మందికి ట్రైనింగ్ ఇస్తే అందులో స్కిల్ఫుల్ పర్సన్ ఎంతమంది ఉంటారో తెలియదు. ఆ స్కిల్ఫుల్ పర్సన్ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీని బట్టి, జాబ్కి అప్లై చేసే విధానాన్ని బట్టి, ఓకే వాళ్ళు ఎంతసేపు దీని మీద టైం ఇన్వెస్ట్మెంట్ చేశారో దాన్ని బట్టి జాబ్ వస్తుంది. అంతేగాని నేను ట్రైనింగ్ ఇచ్చేయటం మూలంగా 100% నీకు జాబ్ ఇచ్చేస్తున్నాను, ఇదిగో ప్లేస్మెంట్ రాసుకో అని చెప్పి ఎక్కడా కూడా మేము చెప్పటం లేదు. కాబట్టి సో వన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ స్టూడెంట్ ఒక అతను సో ఈ పాయింట్ని అంటే మేము ఇక్కడ ఏం చెప్తాం, మామూలుగా లైఫ్ టైం సపోర్ట్ అంటాం. లైఫ్ టైం సపోర్ట్ అంటే ఏంటి? సో కోర్సులో జాయిన్ అయిన తర్వాత మధ్యలో నువ్వు డ్రాప్ అయితే, ఓకే, మధ్యలో నువ్వు డ్రాప్ అయితే ఏదైనా పర్సనల్ రీజన్స్ రావచ్చు, పెళ్లి రావచ్చు, మ్యారేజ్ రావచ్చు, ఇంకే ఫ్యామిలీ ప్రెజర్ రావచ్చు, ఇంకోటి ఏదో రావచ్చు, మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. అది లైఫ్ టైం మెంబర్షిప్ సపోర్ట్. అలాగే మెటీరియల్స్ వచ్చేటప్పటికి వాట్సాప్ గ్రూప్లో మీ అందరినీ యాడ్ చేస్తాం. అందులో మీకు డైలీ మెటీరియల్స్ ఎఫ్ఐసిఓ కావాలంటే ఎఫ్ఐసిఓ, ఎంఎం కావాలంటే ఎంఎం, ఎస్డీకి సంబంధించిన ఎస్టీ, ఆల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. ఆల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మూలంగా మీకు రేపు పొద్దున ఎఫ్ఐసిఓ నుంచి ఎంఎం నేర్చుకోవచ్చు, ఎస్డీ నేర్చుకోవచ్చు, అదర్ ఏరియాస్ కూడా నేర్చుకోవచ్చు. అది ఒక జనరల్ నాలెడ్జ్ పర్పస్ కోసం ఒక కరెంట్ అఫైర్స్ లాగా డైలీ ఒక ఇన్ఫర్మేషన్ ఎస్డీకి సంబంధించి, ఎంఎం సంబంధించి, ఎఫ్ఐసిఓ సంబంధించి షేర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సపోర్ట్, జాబ్ సపోర్ట్ అంటే ఏంటి అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీకు ఏమైనా మన సైడ్ నుంచి ఏమైనా సో ఎవరైనా కంపెనీ వచ్చి ఇదిగోండి జాబ్ ఉంది, ఎఫ్ఐసిఓ జాబ్ ఉందంటే అది గ్రూప్లో పెడతాం, దానికి మీరు అప్లై చేసుకుంటారు. అంతేగాని సో మీకు తీసుకొచ్చి నీకు జాబ్ని తీసుకొచ్చి ఇదిగో నీకు నోట్లో పెట్టి ఇదిగో ఎల్లు నీకు వచ్చేస్తుంది అని చెప్పి ఎక్కడా మేము చెప్పలేదు, చెప్పం కూడా. ఓకే. అది నీ పర్సన్ మీద నీ టాలెంట్ అండ్ నువ్వు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఏంటంటే రీసెంట్గా అబ్బాయి పేరు మనోహరో ఏదో, మొత్తానికి 8 నెలలు మన దగ్గర ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయికి ఆల్రెడీ జాబ్ కూడా వచ్చిందనమాట. ఆల్రెడీ జాబ్ కూడా వచ్చింది, గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాడు మెసేజ్. ఈ గ్రూపే కాదు అన్ని గ్రూపులో పెట్టాడు. సో ఆల్రెడీ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయికి మనం పోనలే అని చెప్పి సపోర్ట్ ఇచ్చాం. సపోర్ట్ ఇస్తే ఇక్కడ నేర్చుకుంటున్నాడు, అన్నీ బాగానే ఉంటున్నాయి. 8 నెలలు ఇచ్చాం సపోర్ట్, 1 నెల కాదు 2 నెలలు కాదు. తర్వాత ఆ అబ్బాయిని మన గ్రూప్లో నుంచి 8 నెలలు అయింది, జాబ్ వచ్చింది కాబట్టి ఏదో రీజన్స్ అతను రిమూవ్ చేయడం జరిగింది. వెంటనే మనమే తీసుకొచ్చి అతని పర్సనల్ ఒపీనియన్ అంతా రుద్ది గ్రూప్లో పెట్టేశారు. సో ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అది ఇది అని చెప్పేసి. ఎందుకు అంటే అతను రిమూవ్ చేసినందుకు ఆ ఒక్క రోజులో అతను నేర్చుకున్నదంతా కూడా పక్కన పెట్టేసి మనల్ని బ్లేమ్ చేయడం మొదలు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే జాబ్ వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఇల్ఫుల్. అంటే ఏంటి అబ్బాయి గురించి ఒకసారి రీసెర్చ్ చేస్తే అదర్ ఫేక్ టర్నర్స్తోనే ఇంకోళ్ళతో కనెక్టివేట్ అయ్యి ఇక్కడ నుంచి మెటీరియల్స్, ఇక్కడ నుంచి వీడియోస్ ఇవన్నీ షేర్ చేస్తూ ఇక్కడ జరిగే విధానం కూడా చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి మార్కెట్లో. కాబట్టి ఇక్కడ పర్సనల్ ఒపీనియన్ అనేది ఆ వ్యక్తిగత విషయం, అది అందరి మీద రుద్దడానికి ట్రై చేయకూడదు. అందుకే ఏంటంటే మీకేమైనా మన ట్రైనింగ్ అర్థం కాకపోతే వెంటనే మనకు కాల్ చేసి అడగండి. అంతేగాని తీసుకెళ్లి గ్రూప్లో రాసేసి చంద్రబందరు చేసేసి ఉన్న వాళ్ళని డ్యామేజ్ చేయదు. అలా డ్యామేజ్ చేస్తే మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అన్ని క్యాన్సిల్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ పర్సనల్గా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మనకి నోటిఫై చేయండి.
సో కాల్ చేయండి, అడ్మిన్స్ ఉంటారు మీకు చాట్లో అడ్మిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు పెడతాం, మొత్తం అడ్మిన్స్ ఉంటారు. లేదా నన్ను డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి, ఇది ప్రాబ్లం ఉంది ఏం చేయమంటారు. సో దానికి సొల్యూషన్ రానప్పుడు అప్పుడు ఏమి సిచ్యువేషన్ అందరినీ కాంటాక్ట్ అయ్యి ఏమి రానప్పుడు అప్పుడు చాట్లో పెట్టుకోవచ్చు. చాట్లో పర్సనల్ విషయాలు కానీ అన్నెసెసరీ థాట్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ ఇవి కంప్లీట్లీ బ్యానెడ్ అనమాట. ఓన్లీ చాట్లో సబ్జెక్ట్ రిలేటెడ్ అండ్ అన్ని కూడా క్లియర్ కట్గా సబ్జెక్ట్ రిలేటెడ్ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అలౌడ్. కానీ అదర్ ట్రైనర్స్ వీడియోస్ని కావాలనే గ్రూప్లో పెట్టడము, లేకపోతే అదర్ ట్రైనర్ దగ్గర జాయిన్ అవ్వమని చెప్పి రాయటము, లేకపోతే ఇలాంటివి చేస్తే వెంటనే గ్రూప్లో నుంచి రిమూవ్ చేసి ఓకే వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా రీఫండ్ చేయకుండా అండ్ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇది కూడా మీకు ముందుగానే చెప్తున్నాం. ఎందుకంటే కొంతమంది అందరినీ మనం మంచిగా ఉంటారని చెప్పలేము, కొంతమంది ఇంటెన్షన్ ఇల్ఫుల్ ఉంటుంది. అలాంటప్పుడు మా యాక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి సో ఈ లైఫ్ టైం మెంబర్షిప్ అనేది మనతో లైఫ్ టైం జర్నీ, మనల్ని బిలీవ్ చేసి మనతో లైఫ్ టైం జర్నీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. అంతేగాని మనకి అగైనెస్ట్గా మన పాలసీస్కి అగైనెస్ట్గా అండ్ మనకి అగైనెస్ట్గా ఉన్న వాళ్ళకి ఈ పాలసీ అనేది అప్లై కాదు అండ్ ఎటువంటి బెనిఫిట్స్ అప్లై కావు. ఎవరైతే అగైనెస్ట్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ మైండ్ సెట్ వేరే విధంగా ఉంటుందో, ఇల్ఫుల్ ఉంటే వాళ్ళని డెఫినెట్గా గ్రూప్లో నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ టైం మెంబర్షిప్ మెటీరియల్స్ అంటే. సో మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో ఎవ్రీడే మీకు మెటీరియల్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఎస్ఐపి సంబంధించి జాబ్ డీటెయిల్స్ పెడతా ఉంటాం. సో అవి మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోవడము అండ్ నేర్చుకోవడము, లైఫ్ లాంగ్ నేర్చుకోవడము ఉంటుంది. అలాగే ఎవరైనా మధ్యలో క్లాస్లో డిస్టర్బెన్స్ అయ్యి లేకపోతే నేను తెలుగు నుంచి ఇంగ్లీష్ బ్యాచ్కి వెళ్తాను అని అనుకుంటే సో డెఫినెట్గా మనం ఇంగ్లీష్ బ్యాచెస్ ఉన్నాయి అన్నమాట మనకి. సో మనకి 3 monthsకి ఒక ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది. అందులో మనకి సో తెలుగు నుంచి ఇంగ్లీష్ కూడా మీరు మైగ్రేట్ అయిపోవచ్చు. అలాగే ఇంగ్లీష్లో జాయిన్ అయిన వాళ్ళు తెలుగులో కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. సో మనకి 2 ఛానల్స్ ఉన్నాయి, 2 ఛానల్స్ డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో పెడతాను. తెలుగు ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్ ఉంది. మనకి ట్రైనింగ్ తెలుగులోనే ఉంటుంది, ఇంగ్లీష్లోనూ కూడా ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మైగ్రేట్ అవ్వచ్చు, ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా మైగ్రేట్ అవ్వచ్చు. ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవడానికి ఎవరైనా ఎలిజిబిలిటీయే. ఓకే, సో మనకి రికమెండెడ్ ఏంటంటే ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ కొంచెం అకౌంట్స్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ ఎఫ్ఐసిఓలో జాయిన్ అవుతారు. అలాగే మనకి బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతారు. కొంతమంది ఎంఎంలో కూడా జాయిన్ అవుతారు. మన దగ్గర ఎంఎం బ్యాచ్ 15th నుంచి కూడా ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎంఎం అలాగే ఎఫ్ఐసిఓ రెండుకి సంబంధించి మీరు సో రీసెర్చ్ చేసుకోండి ఏది బెస్ట్ అన్నది. దాన్ని బట్టి మీకు నేను ఇక్కడ టైమింగ్ ఇస్తాను. మళ్ళీ మన క్లాసెస్ ఎప్పటి నుంచి కంటిన్యూస్గా జరుగుతాయి వితౌట్ స్టాపింగ్ అనేది కూడా మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చార్ట్లో నేను అనౌన్స్ చేస్తాను. ఓకేనా. మన ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఆన్లైన్ మోడ్లో, ఆఫ్లైన్ మోడ్ అలాగే వర్చువల్ మోడ్లో ఉంటుంది మన ట్రైనింగ్. ప్రజెంట్ అయితే నైట్ బ్యాచ్, ఎంప్లాయీస్ బ్యాచ్ ఇది ఓన్లీ. సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందరూ ఫ్రీ టైం కాబట్టి సో నైట్ జాయిన్ అవుతూ ఉంటారు. ఇది 9:30 ఆన్లైన్ మోడ్లోనే ఉంది. సో కావాలి అనుకుంటే ఆఫ్లైన్ మోడ్లో హైదరాబాద్లో మనకి ఉన్నది, వర్చువల్ మోడ్లో మనకి గుంటూరు, విజయవాడ, బెంగళూరులో మనకి వర్చువల్ మోడ్లో ఉంటాయి. కాబట్టి మీరు ఏ ఆప్షన్ అన్నా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి మీరు జాయిన్ అయ్యింది ఇప్పుడు రైట్ నో ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 30 days ఇంటరాక్షన్ గ్రూప్ సపోర్ట్. సో 30 days ఇంటరాక్షన్ గ్రూప్ సపోర్ట్ అనేది ఉంటుంది సో మన దగ్గర నుంచి. సో 30 days ఇంటరాక్షన్ గ్రూప్ సపోర్ట్ అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ప్రజెంటేషన్ చేయాలి, మాక్ టెస్ట్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మనకి డిస్కషన్ అనేది ఆల్రెడీ రియల్ టైంలో పనిచేసిన ఎంప్లాయీస్, అలాగే ఈ ఇంటరాక్షన్ గ్రూప్లో మన దగ్గర నుంచి 2 years నుంచి సో ఇంటరాక్షన్ గ్రూప్ రన్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళతో మీకు ఇక్కడ స్పెషల్గా మీకు ఇండివిజువల్గా ట్రైనింగ్ ప్రజెంటేషన్స్ ఎలా చేయాలి అని చెప్పి ఈచ్ టాపిక్ మీద మీకు ప్రజెంటేషన్ అసైన్ చేస్తారు, మిమ్మల్ని మానిటర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 100 days అనేది కోర్ ఫంక్షనల్ ట్రైనింగ్. దీంట్లో ఎటువంటి కోడింగ్ లేదు అండ్ ఎటువంటి డిఫికల్టీ లేదు, సింపుల్గా నేర్పిస్తాను నేను. మీరు నా క్లాసెస్ ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అందరూ చేసే మిస్టేక్ చెప్తాను. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా S/4HANA ఫైనాన్స్ అంటారు దీన్ని. ఈ కోర్స్ ఏంటంటే మనకి అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ కోర్స్ అనేది ఇంటర్నేషనల్ వైడ్ యాక్సెప్టబుల్. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కోర్స్ అంటే ఇది గోల్డ్ స్టాండర్డ్ కోర్స్, ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ అయినా, ఎంఎం అయినా, ఎస్డి అయినా ఈ కోర్సెస్ అన్ని కూడా గోల్డ్ స్టాండర్డ్ అంటే బంగారం లాంటి కోర్సెస్. ఎక్కడికి వెళ్ళినా వాల్యూ ఉంటుంది. ఇండియా దాటి వేరే కంట్రీకి వెళ్ళినా తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గోల్డ్ స్టాండర్డ్ కోర్సెస్. ఈ కోర్సుకి ఏంటంటే ఎఫ్ఐసిఓ కోర్స్ ఏంటంటే మిగతా వాటి కన్నా కొంచెం
డిఫికల్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అలా ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ 8 lakhs ఉంటే FICO ప్యాకేజ్ 10 lakhs ఉంటుంది. SD ప్యాకేజ్ 8 lakhs ఉంటే FICO ప్యాకేజ్ 11 lakhs ఉంటుంది. ఒక 2-3 lakhs డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఫంక్షనల్ మోడల్స్ వచ్చేటప్పటికి. కానీ దీంట్లో కొంచెం ఏంటంటే డిఫికల్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సిలబస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే FICO S/4HANA ఫైనాన్స్ గోల్డ్ స్టాండర్డ్ కోర్సే, రిస్క్ ఉంది, రిటర్న్ ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు SAP R2Rకి వెళ్ళొచ్చు, ఓకే, SAP P2Pకి వెళ్ళొచ్చు, అలాగే SAP OTC కూడా మీరు జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. ఎండ్ యూజర్ అంటారు ఇది. సో ఇది మార్కెట్లో మనకి MNCస్లో BPOస్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో BPOస్లో ఈ ఆల్ 3 ఏరియాస్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకి మార్కెట్లో ఉంటాయి. అంటే 2 జాబ్స్ నువ్వు ట్రై చేసుకోవచ్చు. ఒకటి, సో కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళొచ్చు. కన్సల్టెంట్ అంటే మనకి హై ప్యాకేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ యూజర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఎండ్ యూజర్కి సో మనకి ఒక 7 నుంచి 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎండ్ యూజర్కి. ఓకే, సో ఒక ఎండ్ యూజర్ ఉన్నాడు అనుకోండి 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో అతను మాక్సిమం 10 lakhs ఎర్న్ చేయగలుగుతాడు. 10 lakhs నుంచి 15 lakhs యావరేజ్ బేస్ మీద చెప్తున్నా. ఓకేనా? సో అలాగే ఒక కన్సల్టెంట్ ఉన్నాడు అనుకోండి, అతనిది 7 to 10 years అని చెప్పి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో ఆల్మోస్ట్ మనకి సో 15 lakhs నుంచి 45 lakhs వరకు ఈజీగా ఎర్న్ చేస్తాం. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి వర్క్ ప్రెజర్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఐటీ అంటే కంపల్సరీగా వర్క్ ప్రెజర్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే, దాని గురించి ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో కూడా మనం నేర్చుకునే దాంట్లో నో కోడింగ్. ఓకే, సో ఏమి కోడింగ్ లేని జాబ్, కోడింగ్తో పనే లేదు మనకి. ఓకే, సో మనకి నో కోడింగ్ అనమాట. చిన్న ఏరియాస్ ఉంటాయి టెక్నికల్, అవి మనం అండర్స్టాండబులే. కోడింగ్ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరమే లేదు. మీరు నేర్చుకుంటుంది ఫంక్షనల్ కన్సల్టెంట్ FICO. ఈ కన్సల్టెంట్ కోర్సు నేర్చుకునేటప్పుడు మనకి ఈ 3 జాబ్స్, ఇది కష్టము అని అనుకుంటే ఈ 3 జాబ్స్కి కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే మీకు జాబ్ సెక్యూరిటీ అనేది ఇస్తున్నాం మనం. ఓకేనా? సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో SAP సంబంధించిన రెజ్యూమేస్ ఇస్తాను, మీరు అడిగితే మెటీరియల్స్ ఇస్తాను. ఓకే, దీనికి సంబంధించి అండ్ క్లాస్లో మనం చెప్పుకుంటాము. ఓకే, P2P R2R సంబంధించి ఇదిగోండి రెజ్యూమే, ఇదిగోండి P2P జాబ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి OTC జాబ్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి మనం చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, అండ్ లేదు సార్ నాకు ఇలాంటి చిన్న కోర్సులు నాకు అవసరం లేదు, డైరెక్ట్గా నాకు సో పెద్ద కుంభస్థలాన్ని కొట్టాలి, 15 లక్షల ప్యాకేజ్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా డైలీ మీరు డెఫినెట్గా సో 3 to 3 నుంచి, అంటే పర్సన్ స్కిల్ని బట్టి మారుద్దని చెప్పాను. ఒకళ్ళకి ఇమీడియట్గా అర్థమవుద్ది, ఒకళ్ళకి అంత తొందరగా అర్థం కాదు. సో కాబట్టి డైలీ మీరు ఓకే, సో స్కిల్ఫుల్ పర్సన్ అయితే 3 hours లోపల, అలాగే కొంచెం యావరేజ్ బేస్ అంటే 6 hours లోపల, అంటే అసలు రానోళ్ళ సంగతి చెప్తాను. సో 3 to 4 అనేది చాలా ఎక్కువ. ఓకే, నేను డైలీ 3 to 6 hours ఒక 100 days కనుక కూర్చుంటే సో మీకు సో 10 lakhs ప్యాకేజ్ అనేది సింపుల్గా వస్తుంది. సో ఎవరైనా సరే ఇది కూడా వద్దు, ఓకే, సో జస్ట్ ఒక 50 minutes లేదా 1 hour చదువుకుంటే జాబ్ వచ్చేస్తుంది అని చెప్తే ఫేక్ రండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఐటీలోకి మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి మనం ఆ మాత్రం దాని మీద టైం అనేది స్పెండ్ చేయకుండా సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తూ ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్కి నువ్వు ప్రిపేర్ అయ్యే రోజుగా 1 గంట సరిపోతుందా మీరే ఆలోచించుకోండి. అది కూడా మీరు 10 lakhs ప్యాకేజ్ కొట్టాలనుకుంటున్నారు, అది కూడా ఆలోచించుకోండి. అలాగే మీరు 10+2+3 ఓకే, అంటే డిగ్రీ వరకు 15 సంవత్సరాలు కూర్చున్నారు. అలాగే 15 సంవత్సరాలు కూర్చుంటే కానీ మీకు డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. అలాంటిది మీరు ఇమీడియట్గా జాబ్ కావాలి అంటే కనీసం 4 నెలల నుంచి 3 నుంచి 4 నెలలు కనుక కష్టపడకుండా జాబ్ ఎలా వస్తుంది? ఓకే, 4 నెలలు కూడా కష్టపడకుండా మనకి జాబ్ ఎలా వస్తుంది? అండ్ 4 నెలలు కష్టపడితే మనకి 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. మనం 10 lakhs ప్యాకేజ్ తీయబోతే ఇక్కడ 2.5 నుంచి మినిమం 2.5 నుంచి సో 6 lakhs ప్యాకేజ్ ఇక్కడే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో రీసెంట్గా ఒక అబ్బాయి 3.5 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఓకే, కాబట్టి ఏది చేసినా మనం ఒక ప్లానింగ్తో చేయాలి. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్తోనే మనం ఏదైనా చేయాలి. సో ఇక్కడ ప్లానింగ్ ఏంటి అంటే FICO జాబ్ రాకపోతే మనకి కన్సల్టెంట్ జాబ్ రాకపోతే ఎండ్ యూజర్ అని చెప్పి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఒకవేళ మనకి సో ఓన్లీ ఎండ్ యూజర్ కావాలంటే స్పెషల్ ట్రైనింగ్ ఉంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సెపరేట్గా. ఓకే,
సో కాబట్టి ఇక్కడ మనకి మన ట్రైనింగ్లో ఇవన్నీ కూడా మనకి ఎండ్ యూజర్ కూడా కంటిన్యూ అవుతున్నాం మనం, అలాగే కన్సల్టెంట్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి మీ మనీ అనేది వేస్ట్ కావట్లేదు. అలాగే మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం అంటే మీకు కంపల్సరీగా ఒక గ్యారంటీ ఇస్తున్నాము. ఓకే, సో మీరు కనుక మాతో లైఫ్ టైం జర్నీ స్టార్ట్ చేయాలంటే సో మాతో మంచిగా ఉంటే ఈ ఆపర్చునిటీ అనేది అప్లై అవుతుంది, అదే కండిషన్స్ అప్లై. సో మా మీద అదర్ థింగ్స్ ఏదో గ్రూప్లో పెట్టినట్టుగా ఇష్టం వచ్చినట్టు రాస్తే అదేదో మనకి కొంతమంది ఉంటారు ప్రొఫెషనల్ కానివారు, సో అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి ఇష్టం వచ్చి రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఉన్నట్లయితే వెంటనే రిమూవ్ చేస్తాం. ఎందుకు అలాంటి వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, మా రెప్యుటేషన్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, అది కూడా ఆలోచించుకుంటాం. కాబట్టి మాతో లైఫ్ టైం జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఈ కోర్సు డ్యూరేషన్, సిలబస్, స్ట్రక్చర్ అన్ని కూడా మీకు డీటెయిల్స్తో సహా ఇక్కడ చెప్తున్నాం. ఓకే, డ్యూరేషన్ ఇది, సిలబస్ కాపీ అంటారా, ఇక్కడ మీకు చార్ట్లో పెడుతున్నాము. ఓకే, ఈ చార్ట్లో మీకు సిలబస్ కాపీ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చార్ట్లో మనకి ఇక్కడ ఎవరో లింక్ పెట్టారు. ఓకే, సో మనకి సిలబస్ కాపీ అనేది సో మీకు చార్ట్లోనే పెట్టాను, మళ్ళా పెడుతున్నాను చూడండి. సిలబస్ కాపీ వచ్చేటప్పటికి ఓకే, ఇక్కడ సిలబస్ కాపీ వచ్చేటప్పటికి మనకి సో ఫుల్ డీటెయిల్స్ మనం చార్ట్లో పెడుతున్నాము. ఓకే, సో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మన ట్రైనింగ్ ఇక్కడ ఇది కొంచెం ఓల్డ్ ఇది. ఓకే, ఆల్మోస్ట్ మనకి చాను ఎస్కే అని కొడితే ఆల్మోస్ట్ 50,000 సబ్స్క్రైబర్స్ పైన ఉంటారు మనకి. ఓకే, మనకి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంది. అలాగే నా లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో మొత్తం నా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, ఏ కంపెనీలో పనిచేసాము ఏంటి అన్నది కూడా. చాలా మంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే తెలియక యూట్యూబర్స్ నమ్ముకుంటున్నారండి. సో యూట్యూబ్లో మనకి ఏదో 30,000 సబ్స్క్రైబర్స్ అనో 20,000 సబ్స్క్రైబర్స్ అనో అవి ఫేక్ మీద కూడా 30,000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి. సో ఫ్రీగా చెప్పే వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. యూట్యూబర్స్ దగ్గర నేర్చుకుంటున్నారు అంటే ఏంటి, రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవట్లేదు, కంపెనీలో ఐటీలో పనిచేసిన ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవట్లేదు. యూట్యూబర్స్ అంటే ఏం చేస్తాడు, సో యూట్యూబ్లో ఉన్న వీడియోలో కాపీ కొట్టి మీకు అయ్యే చెప్తాడు, దానికి మళ్ళీ మీ దగ్గర నుంచి 10,000 నుంచి 12,000 అని ఇలా చార్జ్ చేస్తారు. ఇది వేస్ట్. అందుకే నేను ఏం చెప్తానంటే ముందు ఒక ట్రైనర్, రియల్ టైం ట్రైనర్ పిక్ చేసుకో, ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ పిక్ చేసుకో, ఏ కంపెనీలో పనిచేస్తారో తెలుసు. ఇలా తెలుసుకున్న తర్వాత ఎంత మార్కెట్లో వాల్యూ ఎలా ఉందో తెలుసుకోండి. సో ఈ రీసెర్చ్ చేయండి, గూగుల్లో తెలుసుకోండి. ఓకే, అలాంటప్పుడు మీరు రియల్ టైం సర్వైవ్ అవుతారు. అంతేగాని సో మనకి తక్కువలో ఇస్తున్నారు అని చెప్పి వెళ్ళి జాయిన్ అయితే ఆ ట్రైనర్ అనేవి ఫేక్ అయి ఉంటాడు, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. కాబట్టి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సో ఫేక్ ట్రైనర్స్ దగ్గర తెలుగులో చెప్తున్నారని చెప్పి చాలా మంది ఉన్నారు తెలుగులో మనం. సో అందులో మీరు రియల్ టైం ట్రైనర్స్ లేరు. ఆ రియల్ టైం ట్రైనర్ కాని వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇదేదో ఐటీలోకి వస్తారంటే వాడికే జాబ్ లేదు. అలాంటప్పుడు మీకేం జాబ్ ఇస్తాడు, ఏ కంపెనీలో చేయలేనోడు మీకేం జాబ్ ఇప్పిస్తాడు, ఏం జాబ్ చేయగలుగుతాడు. అందుకే మీరు జాయిన్ అయినప్పుడు ఇంగ్లీష్లో చెప్పగలరా లేదని కనీసం ఇంగ్లీష్లో మాట్లాడండి. ఓకే, మన దగ్గర అయితే ఇంగ్లీష్లో కూడా మనకి ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు తెలుగులో కాబట్టి తెలుగులో కంటిన్యూ అవుతుంది, అది ఇంగ్లీష్ బ్యాచ్ అయితే ఇంగ్లీష్లో చెప్తాం. ఇంగ్లీష్లో కూడా ట్రైనింగ్ ఉంది, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఫేక్ ట్రైనర్స్ దగ్గర తెలుగులో ఉన్నారు మార్కెట్లో, యూట్యూబర్స్ 5,000కి 10,000కి 10,000కి అని చెప్పి మనకి చెప్తున్నారు. అలాంటి ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ జాయిన్ అయ్యేటప్పుడు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇలా మనకిలాగా డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. ఇక్కడ మేము ఏమైతే సిలబస్ కాపీ షేర్ చేసామో ఈ డీటెయిల్స్ అన్ని మీకు చార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో కాబట్టి ఇది మీకు మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక కంపెనీ, ఇట్స్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మీరు చెక్ చేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ కూడా మనకి నెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. డైరెక్ట్గా ఎంసీఏలో మంది రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఓకే, సో మీరు చాట్ జీపీటీలో కొట్టినా మన డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి మీకు. ఓకే, లేదా మీరు డైరెక్ట్గా ఇదే డీటెయిల్స్ మీరు దీంట్లో డైరెక్ట్గా కొట్టేసినా మనకి పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మనకి ఇది మీరు పూర్తిగా డీటెయిల్స్ కొట్టినా సరే మనకి ఇక్కడ సో ప్రతిదీ మనకి వెబ్సైట్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంది. ఓకే, అలాగే నా పేరుతో లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, బ్రౌచర్ కూడా అప్లోడ్ చేశారన్నారు. ఓకే, అలాగే దీనికి సంబంధించి కంపెనీయా కాదా డీటెయిల్స్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం జరిగింది. ఓకే, అలాగే మనకి నాకు సంబంధించిన డీటెయిల్స్ మీకు
సో మీకు సుమన్ టీవీలో కూడా దొరుకుతాయి. చాన్ ఎస్కే సుమన్ టీవీ అని కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు కనబడతాయి. సో కాబట్టి మనం రెగ్యులర్గా మన డీటెయిల్స్ అనేవి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటా. నేను మార్కెట్లో మనంత యాక్టివ్గా రియల్ టైం కన్సల్టెంట్ మార్కెట్లో ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, సో మీరు మనంత యాక్టివ్గా ఎవరు దొరకరు మీకు మార్కెట్లో, అంటే డెడికేటెడ్ పీపుల్ మేము కంప్లీట్గా. ఓకే, సో అంతేగాని పార్షల్గా మనకి ఉండదు. సుమన్ టీవీలో కూడా మన వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకే, సుమన్ టీవీ యాజమాన్యంతో కూడా మనం ఉంటాము. ఓకే, సుమన్ టీవీ వాళ్ళతో కూడా మన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి అది లింక్స్ అన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాం. ఓకేనా, సో డెడికేటెడ్ పీపుల్ అండ్ కంప్లీట్గా మనకి ఇది నాన్ ఎక్స్పీరియన్స్డ్ కాదు, కంప్లీట్గా దగ్గర 7 ఏళ్ళు అయిపోయింది అని ఇన్స్టిట్యూషన్ పెట్టి. అండ్ మార్కెట్లో మనకి చాలా వాల్యూ ఉంది, రిప్యుటేషన్ ఉంది. సో అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. నేను ఎవరి దగ్గర కూడా ఫీజులు కూడా తీసుకోలేదు, ఎవరిని కూడా ముందుగా అడ్వాన్స్గా చెప్పలేదు. ఓకే, సో ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ముందుగానే చెప్పడం చాలా మంచిది అని చెప్పి ముందుగానే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి బ్యాచ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మనకి వెన్స్డే 9:30 నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో వెన్స్డే నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో వెన్స్డే నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెన్స్డే నైట్ 9:30 మన బ్యాచ్. ఎందుకంటే ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఆల్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి స్పెషల్ బ్యాచ్ కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. మనకి క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి జాయిన్ క్లాస్లో. సో మనకి క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి మనకి ఓకే 9:30 9:40 మధ్యలో మనకి స్టార్ట్ అవుతుంది క్లాస్. 9:30 35 5 minutes 10 minutes అటు ఇటు మనకి 9:30 9:35 అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది క్లాసు. 45 minutes ఉంటుంది ఎవ్రీడే, మనకి 45 minutes ఉంటుంది. 45 minutes మోర్ దాన్ సఫిషియంట్. ఇదే సెషన్, ఇది మీకు ఇది టెక్నికల్గా మనకి సిస్టమ్ మీద కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పినా అర్థం కాదు. అలాగే ఏంటంటే మనం 45 minutes మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం తెలుగులో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఐటీ కోర్సు, దీన్ని సింప్లిఫై చేసి తెలుగులో మీ అందరికీ చెప్పినట్లయితే అది అట్లీస్ట్ మనకు అర్థమవుతుంది, మొత్తం అర్థమైతే మీరు ఏమన్నా చేయగలుగుతారు. సో కాబట్టి కంప్లీట్గా రియల్ టైం ట్రైనింగ్, రియల్ టైం సినారియోస్ కూడా మనం యాడ్ చేస్తున్నాము. అలాగే నెంబర్ ఆఫ్ రియల్ టైం సినారియోస్ కూడా యాడ్ చేస్తున్నాం మనం. అలాగే మనకి ఓకే, సో మీరు మన కోర్సు నేర్చుకున్న తర్వాత మీకు కొన్ని వర్క్షాప్ వీడియోస్ అంటే జాబ్ని ఎలా కొట్టాలి అనేది వర్క్షాప్ వీడియోస్ ఇస్తాం. ఆ వర్క్షాప్ 40 వీడియోస్ ఇస్తాం. అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఇంగ్లీష్లో వీడియోస్ ఇస్తాం. ఇప్పుడు తెలుగులో చెప్తాం కదా, ఇంగ్లీష్లో వీడియోస్ ఇస్తాం. ఆ ఇంగ్లీష్లో ఇచ్చిన వీడియోస్ రోజుకి ఒక వీడియో చొప్పున చూసుకున్నా 40 రోజులు కూర్చుంటే 40 రోజులు ఆ వర్క్షాప్ వీడియోస్ ప్రిపేర్ అయితే 100% జాబ్ కన్ఫర్మ్. ఓకేనా, సో నేను గ్యారంటీ ఇస్తా. ఓకే, 40 రోజులు నేను 45 వర్క్షాప్ వీడియోస్ ఉంటాయి నాకు. ఓకే, ఆ వర్క్షాప్ వీడియోస్ మీరు చూసుకున్న జాబ్ వస్తుంది కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఓకే, జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే అందులో నుంచే 80 నుంచి 90% క్వశ్చన్స్ అందులో నుంచే అడుగుతారు. అలాగే మన క్లాసెస్ వినాలి, ఆ తర్వాత వర్క్షాప్ వీడియోస్ చూడాలి, అప్పుడు మీకు జాబ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అండ్ ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి మ్యాక్సిమం. ఒకవేళ మిస్ అయినా వెంటనే ఆ రికార్డ్ వీడియో ఉంటే రికార్డ్ వీడియో తీసుకొని వెంటనే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు క్లాస్ అయిన తర్వాత రికార్డెడ్ వీడియో అనేది 1 or 2 అవర్స్లో మీకు చార్ట్లో వస్తుంది అన్నమాట. 1 or 2 అవర్స్ టైం పడుతుంది. 1 or 2 అవర్స్ టైంలో మీకు చార్ట్లో మీకు ఎవ్రీడే రికార్డ్ వీడియో మీకు చార్ట్లో ఇచ్చేస్తాను, లింక్ ఇస్తాను, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి రికార్డ్ వీడియో. ఓకే, సో రికార్డ్ వీడియో ఇప్పుడు ఈ క్లాస్ కూడా మనకి రికార్డ్ అవుతుంది, ఆల్మోస్ట్ 50 minutes అయిపోయింది. సో దీనికి సంబంధించి కూడా మీకు రికార్డెడ్ వీడియో అనేది నేను చార్ట్లో ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లింక్ ఇస్తాను, అందులో నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి. ఓకే, సో కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకా అడగొచ్చు. ఇంకా మనకి 10 minutes టైం ఉంది. ఈ 10 minutes టైంలో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. Hello, yeah, Mr. Chalapati. Yes. So are you going to share this, daily class links on a daily basis, or is the same link for every day for the regular classes? No. So the link is same. You can join, okay, in the same link only. Okay. So we do not share any other links to join.
for our sessions. Okay, we will share only recorded class session links in the chat box for everyday basis. Okay. But I see there are, I mean, in the chat group, there are 75 members. But so how do you manage that? నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ లో 75 మెంబర్స్ ఉన్నారు. సో నాట్ షూర్ హౌ మెనీ పీపుల్ విల్ జాయిన్ ఫర్ this course. So how do you distinguish between them, because you are going to share those videos and all in the same group, right? So see, common thing మాకు ఇది 71 members అనేది చాలా కామన్ థింగ్. నేను SAP FICO స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఉండేవాళ్ళు క్లాస్లో. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. జనరల్గా 150 మెంబర్స్ కూడా హ్యాండిల్ చేయగలను. ఓకే, సో మీరు నా డౌట్ హ్యాండిల్ చేయడం గురించి కాదు, ఇది ఓన్లీ ఏంటంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ వాజ్ ఇన్ ది చాట్. సో నాకులాగే చాలా మంది డెమో క్లాస్ జాయిన్ అయ్యారు. బట్ దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఆల్ డెమో జాయిన్ అయిన అందరూ కూడా కోర్స్ టర్న్ అవుతారని గ్యారంటీ లేదు. సో హౌ డు యూ మేనేజ్ దట్ అనేది నాకు సపరేట్ లింక్ మెయింటైన్ చేస్తారని. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక స్టూడెంట్ మాకు దృష్టిలో, ఓకేనా? స్టూడెంట్ కాబట్టి మీరు ఆలోచించాల్సింది నాకు ఎలా జాబ్ వస్తుంది, నేను ఎలా జాబ్ కొట్టాలి, అండ్ మీరు మేము ఎలా చేస్తామన్నది అది మీకు చెప్పాం. ఓకే, మీరు మీ పర్సనల్ గా వచ్చే డౌట్ ఏదైతే అది అడిగితే క్లియర్ చేస్తాను. సబ్జెక్ట్ లేదు. నాకు అది అర్థమైంది. నా డౌట్ ఏంటంటే ఇదే గ్రూప్ మెయింటైన్ చేస్తారా లేకపోతే సపరేట్ మెయింటైన్ చేస్తారా, సపరేట్ లింక్ వస్తుందా అనే క్వశ్చన్ అంతే. బట్ హౌ యూ హ్యాండిల్ ద సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది మీకు సంబంధం, ఎందుకంటే అది I got that, yes. సెక్యూరిటీ విషయం కాబట్టి చెప్పాం. ఓకే, సో ఎనీ అదర్ థింగ్స్? ఇక జనరల్గా అయితే ఇక్కడ మనకి ఇక్కడ 30 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అంతకుముందు 150 మెంబర్స్ అటెండ్ అయ్యారు క్లాస్లో. ఓకే సార్, ఓకే, అవి కూడా మేము హ్యాండిల్ చేస్తాం. కాబట్టి నేను ఎన్ఎఫ్ అనమాట. ఓకే, సో 1 man ఈజ్ ఎన్ఎఫ్. నేను 10 బ్యాచెస్ రన్ చేస్తాను డైలీ. ఓకే, ఇలాంటి 10 బ్యాచెస్ రన్ చేస్తాను డైలీ. ఓకే, మీరు నన్ను చూసుకున్నట్లయితే మీకు జస్ట్ మీరు అడిగారు కాబట్టి పర్సనల్ స్టఫ్ అయినా షేర్ చేస్తున్నాను. ఇది 75 బ్యాచ్. ఓకే, ఇది 74 బ్యాచ్ 35 మెంబర్స్. 75 బ్యాచ్. ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు, ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు, ఇంకా అది పక్కన పెట్టండి. ఓకే, సో మనకి SD చెప్తాం. సో ఇది కూడా 14 మెంబర్స్ ఉంటారు. 60 MM చెప్తాం. సో ఇది కూడా 35 మెంబర్స్ ఉంటారు. ఓకే, 15th MM బ్యాచ్. ఇవి రైలీ కంటిన్యూస్గా జరుగుతాయి. ఓకేనా, కంటిన్యూస్గా జరుగుతాయి. రోజు 10 క్లాసెస్ చెప్తాను. ఓకే, అంత ఓపిక ఉంది, అంత పేషెన్సీ ఉంది నాకు. ఓకే, కాబట్టి అది మీరు అది మన స్టఫ్. అది అలాగే సేమ్ టైం I can manage my personal things. At the same time, I upload daily materials, videos, అవన్నీ కూడా నేను చార్ట్ లో పెడతాను. అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ చేస్తాను చార్ట్. వాట్సాప్ గ్రూప్ అంటే టీమ్స్ చాట్ ఉందా లేకపోతే ఆర్ యు గోయింగ్ టు మెయింటైన్ ది సెపరేట్ వాట్సాప్ చాట్ గ్రూప్? వాట్సాప్ చాట్ గ్రూప్ ఉంది కదండి. నేను లేను దాంట్లో. డౌట్ వచ్చింది. టీమ్స్ లోనే షేర్ చేస్తారా వాట్సాప్? ఓకే, I will share you the WhatsApp group link. This WhatsApp group link is specifically for so people who want to explore SAP FICO MM SD related stuff. Okay, those things we will share in the chat box. Okay, chat box lo link istanu, ఆ link లో జాయిన్ అవ్వండి. Yeah, sure, I'll do that. Yeah, thank you. So Ramesh, so మీరు వీకెండ్స్ కూడా క్లాసెస్ ఉంటాయండి? అదేనండి, మనకి వీకెండ్ వచ్చేటప్పటికి మొత్తం 5 క్లాసెస్ అండి. ఓకే, సో మనకి ఓన్లీ 5 క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే క్లాస్ ఉండదు. ఓకే, మ్యాక్సిమం మనకి 5 క్లాసెస్ ఉంటాయి. 4-5 క్లాసెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఒక సాటర్డే సండే అనేది ప్రాక్టీస్ కోసం కావాలి. మీ అందరికి ప్రాక్టీస్ చేసుకోవాలి. అందరూ కూడా ఎంప్లాయీస్ కాబట్టి సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ కోసం సాటర్డే సండే అనేది రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? హలో సార్, ప్రాక్టీస్ కోసం SAP సిస్టమ్ ఏమైనా యాక్సెస్ ఇస్తారా? SAP S/4HANA ఫైనాన్స్ ఎవరైతే గ్రూప్ లో జాయిన్ అవుతారో ఇది మనకి ఫస్ట్ అయితే మనకి 30 మెంబర్స్ ఈ రోజు జాయిన్ అయ్యారు. ఇంకా యాడ్ అవుతున్నారు చాలా మంది స్టూడెంట్స్. కాల్ చేస్తున్నారు, కొంతమంది లింక్ రాలేదు అంటున్నారు. ఓకే, అందరూ అయిన తర్వాత వాళ్ళకి నేను పలానా నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు సర్వర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. S/4HANA 2022 వర్షన్. మనం నేర్చుకునేది S/4HANA 2022 వర్షన్ లో నేర్చుకుంటున్నాం, అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, సో ఇది మీకు 3 months కి 1800 చార్జ్ చేస్తాం. 3 months కి 1800 చార్జ్ చేస్తాం. కోర్సు ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఇప్పుడు చార్ట్ లో పెట్టేస్తాం. ఓకే, కోర్సు డీటెయిల్స్ అన్ని కూడా మీకు చార్ట్ లో పెట్టేస్తాం మొత్తం అన్ని కూడా. ఓకే,
ఈ రోజు మీకు అన్ని చార్ట్లో వచ్చేసి కోర్సు ఫీజు డీటెయిల్స్ మొత్తం అడ్మిన్స్ డీటెయిల్స్ కోర్సు జాయిన్ అవ్వు. సో ఏమో మరి. సో మనకి కమ్యూనికేషన్ కూడా ట్రైనింగ్ ఇస్తారా? ఏంటండి? లేదండి, కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు క్లాస్లో మనం తెలుగులో చెప్పిన తర్వాత అది సిలబస్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఓకే, సో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇంగ్లీష్లో చెప్తాం, అంతవరకు ఉంటుంది. అంతేగాని కమ్యూనికేషన్ అంటే మీరు ఇంగ్లీష్ ట్రైనింగ్ నేర్చుకోండి ఎక్కడైనా సరే. లేదు అనుకుంటే మామూలుగా ఇన్ కేస్ కంపెనీ ఏమైనా జాబ్ చేసేటప్పుడు నేను వాళ్ళతో ఎలా కోప్ అవ్వాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్? రియల్ టైం అంటే అదే కదా, జాబ్ లో మీకు ఎక్స్పీరియన్స్ తో వెళ్తున్నారు, అవి ఎలా సర్వే అవ్వాలి అనేది ఎంతమంది చెప్పుంటాం మామూలుగా. అవన్నీ కామన్, మీరు నేర్చుకుంటున్న ట్రైనర్ రియల్ టైంలో ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి అవన్నీ కామన్ గా చెప్తాం అవి క్లాస్లో. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను బేసిక్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మినిమం మీరు ఇంత టైం స్పెండ్ చేయాలని చెప్తున్నాను. ఇంత టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మీరు 5 years పెట్టుకుని ఎక్స్పీరియన్స్ వెళ్ళినా క్రాక్ చేయగలుగుతారు. ఓకే, మరి ఎలా మాట్లాడాలి కంపెనీలో, మన సీనియర్స్ ఎలా ఉండాలి, ఎలా కోఆపరేట్ చేసుకోవాలి, అండ్ జాబ్లో మనకు వచ్చే ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, మనం తెలియనప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. అవన్నీ కూడా క్లాసెస్లో కంటిన్యూ అవుతాయి. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? గారు చెప్పండి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఐటీ సైడ్ కాకుండా ఇంకా వేరే ఏ సెక్టార్లోనైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? ఐ మీన్ హెల్త్ కేర్ సైడ్ కానీ మనకి SAP FICO అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ ఉంటాయి, ఐటీలోనూ ఉంటాయి. ఓకే, సో ఇందులో మనకి SAP S/4HANA ఎక్కువగా యూస్ చేసే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, ఐటీ సెక్టార్, పబ్లిక్ యూటిలిటీస్, ఓకే, సో FMCG ఎన్ని మంచి మంచి కంపెనీస్లో జాబ్ వస్తుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మంచి ఏరియాస్లో పెద్ద పెద్ద కంపెనీస్లోనే ఉంటాయి జాబ్స్. TCS, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ తీసుకుంటాం మేము. ఓకే, సో ఈ SAP పార్ట్నర్స్ డైరెక్ట్గా తీసుకుంటాం మేము. క్లయింట్ వచ్చేటప్పటికి మీకు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ క్లయింట్ వేరే అదర్ థింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉందండి? సరే, ఏ వల్ల SAP మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది సార్? AI మూలంగా SAP మీద పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదండి. మనకి ఫంక్షనల్ మాడ్యూల్ మనకి. ఓకే, సో ఆల్రెడీ AI వచ్చింది ఏదో అయ్యిద్ది అని చెప్పి ఏమీ అవ్వలేదు, ప్రజెంట్ వరకు అయితే ఏమీ లేదు. ఓకే, సో AI వచ్చినా సరే మనకి జాబ్లో నుంచి తీసేయరు, ఎందుకంటే ఫంక్షనల్ మాడ్యూల్స్ మీద పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు. మన రిక్వైర్మెంట్ కూడా AI వచ్చినా మన రిక్వైర్మెంట్ కావాల్సిందే అక్కడ. ఓకే, AI ఒకటే ఇవన్నీ చేయలేదు. ఓకే, మనం కూడా ఉండాల్సిందే, కాకపోతే మనం కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం మార్కెట్లో. ఓకేనా? సో ఏమైనా మనకి కొత్త అప్గ్రేడ్స్ ఉంటే అవి మనం తెలుసుకొని ముందుగానే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉంటే నేను ట్రైనింగ్ కూడా దానికి సంబంధించింది కూడా ఇస్తాను. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది SAP సాఫ్ట్వేర్ సెపరేట్ అది వేయించుకోవాలన్నారు కదా, 3 months కి 1800 అన్నారు. 1800 ఎక్స్క్లూడెడ్, ఫీజ్ ఎక్స్క్లూడెడ్. ఫీజ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి 18,000 అండి. ఫీజ్ డీటెయిల్స్ వచ్చేటప్పుడు 18,000. సింగిల్ షార్ట్లో పేమెంట్ చేస్తే 17,000. సింగిల్ షార్ట్లో పే చేస్తే 17,000. ఓకే, సో నేను 2 అటెంప్ట్లు కడతాను అనుకుంటే 18,000. ఓకే, వన్స్ మీరు 18,000 పేమెంట్ చేస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఏంటి అంటే మీకు ఆ పేమెంట్ స్లిప్ని జాగ్రత్త పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడు మేము అడిగినప్పుడు ఆ స్క్రీన్ షాట్ చేస్తే మేము ఏ బ్యాచ్లోనూ మిమ్మల్ని యాడ్ చేస్తాం. కాబట్టి మీరు పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది చాలా వ్యాలిడ్, అది పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి మనకి ఇంకొక 1 month పడుతుంది. నెక్స్ట్ మంత్లో ఇంగ్లీష్ బ్యాచ్ ఉందండి. నెక్స్ట్ మంత్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి 6th బ్యాచ్ రన్ అవుతుంది, 7th బ్యాచ్ రన్ అవుతుంది ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది. సో ఇంగ్లీష్ 7th బ్యాచ్ ఆల్మోస్ట్ మనకి చాలా వరకు సిలబస్ అయిపోయింది. ఓకే, సో ఇందులో 18 members వరకు ఉన్నారు. సో నిన్న కూడా క్లాస్ జరిగింది. ఓకే, సో టుడే, సో నిన్న ఈ రోజు లింక్ పెట్టాను సిలబస్. ఇది నిన్న కూడా మనకి క్లాస్ జరిగింది. ఓకే, సో కాబట్టి ఇది మీకు 8:30కి ఉంటుంది ఇంగ్లీష్ బ్యాచ్ వచ్చింది. ఓకేనా? రైట్, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మేము కంప్లీట్గా డెడికేటెడ్ అండ్ ప్రొఫెషనల్. ఓకే, సో దీంట్లో మీరు ఏ కైండ్ ఆఫ్ FICOలో జాయిన్ అయితే FICO సంబంధించి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా మీరు నన్ను అడగచ్చు. ఓకే, సో దానికి ఆన్సర్ చేస్తాం కంపల్సరీగా.
ఓకే, ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ తీసుకొచ్చి చార్ట్లో పెట్టినా మీకు వచ్చిన ఎర్రర్, ఓకే, మీకు వచ్చిన ఎర్రర్ నాకు ఎర్రర్ వచ్చిందంటే సాల్వ్ చేస్తాం. ఓకే, సో మినిమం టైం పీరియడ్ 1 day. ఓకే, మినిమం టైం పీరియడ్ 1 day అనేది, ఎందుకంటే మాకు ఎంత ఉంటుంది కాబట్టి టైం పీరియడ్లో ఇంతమంది ఉన్నారు కాబట్టి మినిమం 1 day. ఒకవేళ మీకు అది సాల్వ్ అది మీరు 1 day టైం ఎందుకు ఇచ్చాము అంటే మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. మీరు ఫస్ట్ రీసెర్చ్ చేసి అది మీ వల్ల అవట్లేదంటే డెఫినెట్గా నేను సాల్వ్ చేస్తాను. ఓకే, చార్ట్లో పెడితే అది వెంటనే మీకు సొల్యూషన్ కూడా రాస్తాను. అది నేను పర్టికులర్గా ఇన్వాల్వ్మెంట్ అయితే 1 day టైం పడుతుంది కామన్గా. 1 day ఎందుకంటే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి మీకు 1 day టైం పీరియడ్ కంపల్సరీ కావాలి. అంతేగాని ఇమీడియట్గా సాల్వ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడే నాకు పంపించి ఇప్పుడే సాల్వ్ చేస్తాను అనుకోండి, మీరు ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వలేరు. ఓకేనా, ఎప్పుడు ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వగలుగుతారు అంటే మీరు 100% మీరు మీ అంతటా మీరు ఇష్యూని సాల్వ్ చేయగలిగినప్పుడు, మీరు ఓన్గా సాల్వ్ చేయగలిగినప్పుడే ఎస్ఏపి కన్సల్టెంట్. ఆ ఛాలెంజ్ని మీరు ఓన్గా డీల్ చేసినప్పుడే ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వగలుగుతారు. అది కూడా సమ్ ఎక్స్పీరియన్స్ వెళ్తారు కాబట్టి ఆ 1 day టైం పీరియడ్ నీకు ఇస్తున్నాం. అది నేను సాల్వ్ చేయాలంటే 10 minutes పడుతున్నాం, అంతకుమించి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, కాబట్టి ఇందులో మేము ప్రొఫెషనల్స్ అండ్ డెడికేటెడ్ అండ్ ఆల్రెడీ రియల్ టైంలో వర్క్ చేస్తున్నాము. అండ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చార్ట్లో మీకు సిలబస్ కాపీలో ఇచ్చేసాము. ఈ డీటెయిల్స్ అన్ని మన ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ కంపెనీ అన్ని ఇచ్చేసాం, అందులో చెక్ చేసుకోండి. దీన్నే కాకుండా మీరు యూట్యూబ్లోను లేకపోతే గూగుల్లో చెక్ చేయండి. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ మన గురించి ఉంటుంది యాక్టివిటీ. కాబట్టి సో కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ట్రైనర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా పిఎఫ్లు కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్. కాబట్టి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. అంతేగాని వాడు ఎవడో 10,000 ఇస్తున్నాడు అని చెప్పి వాడు 30,000 సబ్స్క్రైబర్స్ 50,000 సబ్స్క్రైబర్ బాగా చెప్పేస్తున్నాడు అని అనుకుని జాయిన్ అయితే ఆ రియల్ టైం కాదు. అదేదో యూట్యూబ్లో వీడియోలు మన వీడియోలో చెప్పి కాపీ చేసి నీకు చెప్తా ఉంటారు 5,000కి 3,000కి అని. అలాంటి ట్రైనింగ్ అనేది వేస్ట్. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకోండి. అండ్ రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా, సో కోర్సు ఫీజు డ్యూరేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. సో మీరు చార్ట్లో మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. చార్ట్లో మీకు డీటెయిల్స్ కూడా పెట్టారు. మీకు ఇక్కడ ఖాదర్ సార్ అడ్మిన్ అండి, ఖాదర్ సార్తో కాంటాక్ట్ అవ్వండి, హీఈస్ ద అడ్మిన్. ఓకే, ఇక్కడ మీకు చార్ట్లో పెట్టారు డీటెయిల్స్ అన్ని కూడా మనకి. సో ఫీజు వచ్చేటప్పటికి 18,000. మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే 17K పే చేసి వెంటనే జాయిన్ అయిపోవచ్చు, సింగిల్ షార్ట్ పేమెంట్. అదే మీరు 2 ఇన్స్టాల్మెంట్లో చేయాలనుకుంటే 9K. ఓకే, 9K అనేది ఆఫ్టర్ 25 days తర్వాత 9K పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ 9K ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు, నెక్స్ట్ 9K ఆఫ్టర్ 25 క్లాసెస్ తర్వాత 24 days జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఖాదర్ సార్ బాబ్జీ సార్ ఇద్దరు కూడా అడ్మిన్స్ అనమాట. సో కాబట్టి ఇమీడియట్గా మీరు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి సో మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మనకి వెన్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. వెన్స్డే నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, కంటిన్యూస్గా ఇంకా మనకి ఉంటాయి క్లాసెస్ వచ్చేటప్పటికి. ఓకే, వీక్లీ మనకి 4-5 క్లాసెస్ మ్యాక్సిమం. 2 క్లాసెస్ సాటర్డే సండే కంపల్సరీగా హాలిడే ఉంటుంది, అది మీ ప్రాక్టీస్ కోసం. ఓకేనా, మీ అన్ని షరతులకి ఓకే అయితేనే జాయిన్ అవ్వండి. అండ్ లేకపోతే మమ్మల్ని తర్వాత మళ్ళీ వచ్చి సార్ నాకు జాబ్ ఇప్పిస్తా అన్నారు, మీరు నాకు ఇప్పించలేదు. మేము ఎక్కడ కూడా జాబ్ ఇప్పిస్తామని చెప్పట్లేదు. ఓకే, జాబ్ ఇప్పిస్తాము అని చెప్తే అది ఫేక్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 50 మంది ఉంటే 50 మంది జాబ్ ఇప్పించాల్సి వస్తుంది, అది మా ప్రాబ్లం. జాబ్ ఇప్పిస్తాం ఉన్నా సరే మాకు ఏమన్నా కాంటాక్ట్ అయినా సరే మీ విషయం చెప్పము. ఎందుకంటే సో అందులో స్కిల్ఫుల్ పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడే జాబ్ కొడతాడు. ఇప్పుడు నేను ఫలానా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు కంపెనీ వాళ్ళు, సో ఈ ఆపర్చునిటీ ఉందని చెప్పి అది చాట్లో పెడతాను. ఓకే, అది రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, అది ఎవరైతే స్కిల్ఫుల్ పర్సన్ ఆ జాబ్కి వెళ్ళి సక్సెస్ అవుతాడో వాడే సక్సెస్ అవుతాడు. ఓకేనా, అంతేగాని అందరికీ జాబులు ఇచ్చేస్తాయి, అందరికీ ప్లేస్మెంట్లు ఇచ్చేస్తాను, అందరికీ ఇది చేస్తానంటే అది 100% రాంగ్ అనమాట. ఓకేనా, అది ఫేక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే, నా దగ్గర అయినా ఇంకోళ్ళ దగ్గర అయినా 100% ప్లేస్మెంట్ అనేది ఫేక్. ఓకేనా, సో కాబట్టి 100% ప్లేస్మెంట్ అనే దానికి జనాలు బోల్తా పడుతూ ఉంటారు. ఓకే, అలాగే వాడెవడో మనకి యూట్యూబ్లో తీసుకొచ్చి బాగా చెప్తున్నాడు 30,000 సబ్స్క్రైబర్స్ 5,000 10,000 అన్నాడు, అది ఫేక్. వాడు రియల్ టైం లేనోడు చెప్తాడు. కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 100% అనేది ప్లేస్మెంట్ అనేది ఫేక్. మనం కష్టంతో కొట్టిన జాబ్ 10 సంవత్సరాల వరకు నిలబడి ఉంటుంది. ఓకే, మన కష్టంతో కొట్టిన జాబ్ 15 సంవత్సరాల వరకు నిలబడి ఉంటుంది. ఎవరైతే 3 లక్షలు 4 లక్షలు కూడా ఇస్తూ ఉంటారు బ్యాక్ డోర్లో మనకి ఈ అమీర్పేటలో అక్కడక్కడ దొరుకుతూ ఉంటారు. అందులో మనకి ఒకళ్ళు జెన్యున్గా ఉంటారు, ఒకళ్ళు ఫేక్ ఉంటారు. అందులో 90% ఫేక్ ఉండొచ్చు, ఒక 10% మీకు ఇవ్వచ్చు జాబ్, కానీ అది కూడా నిలబడదు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు జాబ్ కొడతారు, అది మిమ్మల్ని డిప్లాయ్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముంటుందో మీకు తెలియదు. వాడు మీ తర్వాత వెళ్ళిన తర్వాత కంపెనీలో మీకు ఏమి వర్క్ ఇస్తారో తెలియదు. అది వచ్చి 4 రోజుల్లో మీకు బయట పంపించేయచ్చు. ఆ 4 రోజుల్లో మీరు వాడికి మళ్ళీ 3 లక్షలు 2 లక్షలు పేమెంట్ చేయాలి. అదంతా కూడా మీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు
మీ అంతటా మీరు ఓన్గా ఎప్పుడైతే జాబ్ కొట్టగలరో అప్పుడు ఐటీలో జాయిన్ అవ్వండి. ఓకేనా? అంతేకాకుండా జస్ట్ ఊరికనే మనకి సో ఫ్రీగా ఐటీలో జాయిన్ అయిపోదాము, బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోదాము, ప్రాక్సీ ద్వారా వెళ్ళిపోదాం అనుకుంటే 99% ఫెయిల్ అవుతారు. ఆ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ జాబ్ వచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోలేక, అలాగే వచ్చిన తర్వాత నిలబెట్టుకొని పక్కన పడేసినా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ జాబ్ ఓన్గా కొట్టలేం. అదే మనం కాన్ఫిడెన్స్‌తో మన ఓన్గా జాబ్ కొడితే ఓన్గా కంపెనీని తీసేసినా ఇంకో కంపెనీలో మళ్ళీ వెళ్ళి జాబ్ కొట్టగలం. వేరే వాళ్ళ హెల్ప్ అనేది ఉండదు. కాబట్టి గట్టిగా కూర్చుంటే 4 నెలలు, 4 నెలలు కూర్చుంటే జాబ్ వస్తది. ఆ 4 నెలలు కూర్చున్నది ఏదైతే ఉంటుందో 10 సంవత్సరాలకు ఎఫెక్టివ్‌గా కొడుతూనే ఉంటారు జాబ్స్. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. 100% మనకి జాబ్ వచ్చేదే వచ్చే విధంగా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్‌లో మనకి ఏమైతే నేర్చుకున్నారో అవే ఇంటర్వ్యూలో కూడా అవే అడుగుతారు మాక్సిమం. అంతకుమించి సీన్ లేదు. ఓకే. నేను మీకు రికమెండ్ చేసి, సజెస్ట్ చేసి వీడియోస్ గాని, క్లాసెస్ గాని చెప్తామో అంతకు మించి సీన్ లేదు. ఓకే. అవి చూసుకుంటేనే జాబ్ వస్తది. ఓకే. ఆ జాబ్ వచ్చేసిన తర్వాత జాబ్ సర్వైవల్ అనేది ఒక 3 నెలల వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే ఫస్ట్ 3 నెలల వరకు ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని ఎవరైతే 3 నెలల ఇబ్బందిని ఎవరైతే ఓవర్‌కమ్ చేస్తారో వాళ్ళ చేతిలో జాబ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా ఎప్పుడు జాబ్ కొడతానే ఉంటారు. అండ్ ఏ కంపెనీలోకెళ్ళినా ఎంతోమంది సర్వైవ్ అవుతారు. ఓకే. అంతేగాని ఇమ్మీడియేట్‌గా నాన్ ఎస్ఐపీ నుంచి ఎస్ఐపీలోకి వచ్చేసేసి వెంటనే 10 రోజులు కూడా ప్రిపేర్ అవ్వకుండా, 20 రోజులు కూడా ప్రిపేర్ అవ్వకుండా జాబ్ అవ్వని చాలా మంది ఉన్నారు నా దగ్గర. డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వచ్చేస్తా ఉంటారు. ఆఫీస్‌కి వచ్చేసి సార్ మరి ఎస్ఐపీ ఎఫ్ఎస్‌ఓ కోర్స్ జాయిన్ రాసుకుంటాను. నీ పేరేంటి? నీ ఊరేంటి? అన్నీ రాసుకుంటా. రాసుకున్న తర్వాత వాళ్ళేంటంటే సార్ మరి నా ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేస్తారా అంటారు. తర్వాత మళ్ళా ఏమంటాడు? నా జాబ్ కూడా మీరు చేస్తారా అంటాడు. నువ్వేం చేస్తావు? నీ ఇంటర్వ్యూలు క్లియర్ చేసి, నీ జాబ్‌లు క్లియర్ చేస్తే నువ్వేం చేస్తావు ఇంకా? ఇట్లా మైండ్ సెట్ ఉంటారు చాలామంది. అంటే సింపుల్‌గా అన్నీ అయిపోవాలి అని అనుకుంటారు. తప్పేండి. ఆ మైండ్ సెట్ ఉంటే ఎస్ఏపీ ఎఫ్ఐసీఓలో జాయిన్ అవ్వద్దు. ఓకేనా? ఆ టైం వేస్ట్ మీకు. మనీ వేస్ట్, అన్నీ వేస్ట్. కాబట్టి ఆ మైండ్ సెట్ అనేది పక్కన పెట్టేసాను. మీరు ఓన్‌గా కొట్టాలి అనేదే మా కంప్లీట్‌గా మోటో. మీ అంతట మీరు ఓన్‌గా కొట్టాలి. దానికి సంబంధించిన ఎనకాల ఫ్యూల్ అనేది మేమిస్తాం. ఓకే. సో, ఆ ఫ్యూల్ యేసుకొని ఎక్కడికైనా యెళ్ళిపోవచ్చు మీరు. ఓకే. కాబట్టి ఇంటర్వ్యూలో మాక్సిమం మనం అడిగే క్వెషన్ దాటి ఎక్కడికి పోదు. అవి గూడా మనం చూద్దాం. ఓకే. సో, కాబట్టి ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి, మీ స్కిల్‌ని బట్టి, మనం చెప్పే విధానాన్ని బట్టి మీకు జాబ్ అనేది వస్తది. మీ ప్రెజెంటేషన్ ఇచ్చేదాన్ని బట్టి జాబ్ వస్తది. అంతేగాని బ్యాక్ డోర్‌ల ద్వారా గాని, ప్రాక్సీల ద్వారా గాని, సపోర్ట్ ద్వారా గాని, ఇంకోటి గాని ఆ జాబ్ అనేది నిలబడదు. వచ్చినా సరే నెక్స్ట్ మీరు ఫెయిల్యూర్ చరిత్రే ఉంటుంది తప్పిస్తే సక్సెస్ చరిత్ర అనేది ఉండదు. సక్సెస్ హిస్టరీ కావాలి అనుకుంటే 10 ఏళ్ల వరకు హ్యాపీగా ఉండాలి అనుకుంటే 100% కనీసం 4-5 నెలలైనా సరే కొంచెం ఓపికైనా పెట్టుకొని కూర్చుంటే మీకు ఎండ్ యూజర్ కావాలంటే ఎండ్ యూజర్ జాబ్, కన్సల్టెంట్ కావాలంటే కన్సల్టెంట్ జాబ్. ఒక్కసారి జాబ్ కొడితే 10 సంవత్సరాల వరకు జాబ్ కొడతానే ఉంటాం. ఆ 10 సంవత్సరాలకు సంబంధించిన సరుకంతా మీకు చార్ట్‌లో మేము ఎప్పటికప్పుడు ఇస్తానే ఉంటాం. మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్, వీడియోస్ కావాలంటే వీడియోస్, ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్ మీకు చార్ట్‌లో షేర్ చేస్తా ఉంటాం. కాబట్టి ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి నా పర్సనల్‌గా నేను ఫేస్ చేసినవి స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఈరోజు మీకు జెన్యూన్‌గా షేర్ చేసుకున్నాం. ఒక విషయం ఏంటంటే స్టూడెంట్‌కొచ్చే పర్సనల్ మైండ్ సెట్ ఉంటది. కొంతమందికి ఇల్‌ఫుల్ మైండ్ సెట్ ఉంటది. సో, నెగెటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే. వాళ్ళేంటంటే భయపడతా ఉంటారు. ఒకడేంటంటే 10 మంది ఉన్నారు గ్యాంగ్‌లో ఒకడు భయపడతా ఉంటాడు. ఆ భయపడే మొత్తాన్ని వాడేం చేస్తాడంటే చాక్‌లేసి రుద్దుతాడు. వాడి పర్సనల్ ప్రాబ్లమ్‌ని వేరే వాళ్ళ మీద రుద్దుతా ఉంటాడు. వాడు భయపడేవాడు ఎప్పుడు భయపడతానే ఉంటాడు. వాడికి ఎప్పుడు జాబ్ రాదు. జాబ్ వచ్చినా వాడు భయపడతానే ఉంటాడు. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ మనకొద్దు. కాబట్టి అది వేరే వాళ్ళని రుద్దుతా ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు ఫస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే చార్ట్‌లో ఏది కూడా అన్నెసెసరీగా పర్సనల్ విషయాలు గాని, పర్సనల్ థింగ్స్ గాని చార్ట్‌లో పెడతానికి వీల్లేదు. ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ సంబంధించి, ఎర్రర్ సంబంధించి అండ్ ఏదైనా ఉంటే అది మాత్రమే గ్రూప్‌లో షేర్ చేయాలి. అండ్ ఏదైనా వెబ్ బ్రౌజర్స్ లింక్స్ ఓన్లీ ఫర్ గూగుల్ సంబంధించిన లింక్స్ అంతేగాని యూట్యూబ్ సంబంధించిన లింక్స్ కూడా షేర్ చేయడానికి వీలు. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది లైఫ్ టైమ్ మెంబర్‌షిప్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీరు ఎన్ని సార్లైనా కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఈ బ్యాచ్ అర్థం కాకపోతే ఇంకో బ్యాచ్‌లో జాయిన్ అవ్వచ్చు. కానీ ఈ బ్యాచ్‌లో అర్థం కాకపోతే ఈ బ్యాచ్ నుంచి రిమూవ్ చేస్తాం. వేరే బ్యాచ్‌లో యాడ్ చేస్తాం. 2 బ్యాచ్‌లు ఎట్ ఎ టైమ్ కంటిన్యూ అవ్వడానికి లేదు. ఇది కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్‌లో పార్ట్. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్‌లో అర్థం కాకపోతే తెలుగులో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మొత్తం గూడా మన హిస్టరీ అంతా గూడా మీకు దీంట్లో ఇచ్చేసాం. సిలబస్‌తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసాం. ఇందులో నుంచి మొత్తం మీరు ప్రతి విషయం గూగుల్ చేసుకొని
రీసెర్చ్ చేసుకొని వెన్స్డే కల్లా మీకు టైం ఉంది. వెన్స్డే లోపల మీరు కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ రోజు మనకి జాయిన్ అవ్వాలి అనుకుంటే దీనికి సంబంధించి మీకు వెంటనే కాదర్ సార్ని, బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయితే వెంటనే మీకు డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. దీని పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎనీథింగ్ ఉంటే మీరు చేయొచ్చు. అలాగే మనకి ఇండియాలోనే మనకి టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్లో మన పేరు ఉంది. ఓకే, ఇది ఒక మ్యాగజైన్, ది హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అని చెప్పి మ్యాగజైన్ చార్ట్లో కూడా ఇచ్చాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన ఇన్స్టిట్యూషన్ చాను ఎస్కే ఇన్ఫోటెక్ గురించి కూడా ఇచ్చారు. ఓకే, సో ఇది 2023 ప్రకారం టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో కాబట్టి ఇంకా మీరు పర్సనల్గా నన్ను తెలుసుకోవాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ ఛానల్ ఉంది, రెండోది తెలుగు ఛానల్ ఉంది. సో చాను ఎస్కే ఇంగ్లీష్ ఛానల్ కొడితే మీకు ఇంగ్లీష్లో వీడియోస్ అన్ని కనబడతాయి. ఓకే, సో చాను ఎస్కే ఇంగ్లీష్ ఛానల్ కొడితే మీకు ఇక్కడ సో మనకి 51,000 సబ్స్క్రైబర్స్ తెలుగు ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ వచ్చేటప్పటికి సో ఆల్మోస్ట్ 2,00,000 రీచ్ అవుతుంది. ఇది ఇంగ్లీష్ ఛానల్. ఈ 2 ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాను ఎస్కే ఇంగ్లీష్ ఛానల్ కొడితే మీకు చాను ఎస్కే ఇంగ్లీష్ ఛానల్ S4 HANA ట్రైనింగ్ అని కనబడుతుంది. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్లో కూడా మీకు అప్డేట్స్ అని వస్తాయి. అలాగే తెలుగులో అప్డేట్స్ కావాలంటే తెలుగులో కూడా మనకి అప్డేట్స్ వస్తాయి. ఓకేనా, ఈ 2 ఛానల్స్ని మీరు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వాట్సాప్ లింక్, ఓకే, అలాగే మీకు వాట్సాప్ లింక్ కూడా ఇస్తున్నాము. సో వాట్సాప్ లింక్ కూడా ఇస్తున్నాము. సో వాట్సాప్ లింక్ ఇస్తున్నాము. ఆ వాట్సాప్ లింక్ కూడా మీకు చాట్లో పెట్టండి ఒకసారి. సో ఎవరైనా మెటీరియల్స్ కావాలన్నా, మెటీరియల్స్ డైలీ అప్డేట్స్, ఎస్ఏపి అప్డేట్స్ కావాలనుకుంటే అవి కూడా మీకు చాట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ఒక నాలెడ్జ్ ఉండాలి మీకు. ఓకే, ఈ కోర్సు ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు నేర్చుకుంటున్నాం అని నాలెడ్జ్ ఉంది. ఈ కోర్సు మీ అంతటా మీరు బలవంతం మీద కాకుండా మీ అంతటా మీరు ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే ఈ కోర్స్ నేర్చుకోవడానికి 3 నుంచి 5 అవర్స్ టైం పెడితేనే మీకు సక్సెస్ఫుల్ అవుతారు, అందులో నో డౌట్. అండ్ ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని, ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ని అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మీకు 3 months లేదా 4 monthsలో మీ చేతికి వచ్చేస్తుంది కోర్సు. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, సక్సెస్ అవుతారు, 10 లక్షల ప్యాకేజ్ పట్టుకొని వచ్చేస్తారు. సో అంతేగాని షార్ట్ టర్మ్ మెథడ్స్ని ఎన్నుకోవద్దు, చూస్ చేసుకోవద్దు. షార్ట్ టర్మ్ మెథడ్స్ ఉంటాయి చూడండి, తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా అయిపోవాలి అండ్ తొందరగా జాబ్ కొట్టేయాలి అనేది ఇందులో పనికిరాదు. ఒకవేళ కొట్టినా నువ్వు అది చాలా సింపుల్గా మళ్ళీ బయటకు వచ్చేస్తావు, అంతే త్వరగా బయటకు వచ్చేస్తావు. మీరు కావాల్సింది స్టెబిలిటీ. అండ్ స్టెబిలిటీ కావాలి అంటే మినిమం దీని మీద ఎంత టైం స్పెండ్ చేస్తే అంత నాలెడ్జ్, అంత ఎక్స్పీరియన్స్ అనేది నీకు వస్తుంది. అంతేగాని సో పైన కూర్చొని పైన చేసుకొని తొందరగా వెళ్ళిపోయి కొట్టేయటానికి ఇది కంప్లీట్గా ఐటీ కోర్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కాబట్టి ఇది నా ఎక్స్పీరియన్స్తో మీకు సజెషన్స్, టిప్స్, గైడెన్స్ అని ఇచ్చాం. ఇంకా మీరు ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే ఒక 5 minutes టైం ఉంది. ఈ 5 minutesలో మీరు డిస్కస్ చేయాలని డిస్కస్ చేయొచ్చు. సో మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చార్ట్లో పెట్టేశారు మా అడ్మిన్స్ వచ్చేటప్పటికి షేక్ బాబ్జీ అలాగే షేక్ కాదర్. వెంటనే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వెంటనే మీరు సో డీటెయిల్స్ అన్ని కూడా మీకు చార్ట్లో పెట్టారు. ఓకే, సో వెంటనే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకోండి. మనకి వెన్స్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో వాట్సాప్ లింక్ కూడా ఇక్కడ చార్ట్లో ఇచ్చారు చూడండి. సో ఎవరైనా వాట్సాప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాము. ఓకే, ఆ లింక్లో కూడా జాయిన్ అయితే మీకు ఎవ్రీడే మెటీరియల్ అలాగే ఏమైనా అప్డేట్స్ ఉంటే మనకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇందులో వచ్చేస్తాయి. కాబట్టి వాట్సాప్ లింక్లో కూడా మీరు యాడ్ చేస్తాము, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ పర్సనల్గా మీట్ అవ్వాలి, కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆఫీస్ రండి, నేను ట్యూస్డే నుంచి అవైలబిలిటీలో ఉంటాను. ఓకే, సో డైరెక్ట్గా హైదరాబాద్ ఆఫీస్ కూడా రావచ్చు. అంటే మనం ఇచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే మీరు విజయవాడలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, బెంగళూరులో ఉన్నా సో మన ఆఫీస్కి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, మన ఆఫీస్కి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఫెసిలిటీ లేదు, హైదరాబాద్లో ఎప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అక్కడ మీకు సీట్ అనేది అలొకేట్ చేయలేం. సో గుంటూరు, విజయవాడలో అలాగే మనకి బెంగళూరులో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఆ బ్రౌచర్లో ఓపెన్ చేస్తే మన బ్రాంచ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీకు అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి క్యాబిన్ ఫెసిలిటీ ఉంటుంది. చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే కూర్చొని మీరు మీ వర్క్ అనేది మీకు ఇంటి దగ్గర పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అక్కడ మీకు నెట్ లేకపోయినా, లేకపోతే ఇంకోటి పర్సనల్స్ ఉన్నా మీరు అక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకునే ఫెసిలిటీ మనం ఇవ్వటం జరిగింది. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కోసమే ఈ బ్రాంచెస్ అనేవి మనం
సెటప్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి కొత్త బ్యాచ్ కూడా మనకి ఆన్లైన్లో మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో హైదరాబాద్లో ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది, ఆన్లైన్ వచ్చేటప్పటికి ఇవే ఆన్లైన్, వర్చువల్ వచ్చేటప్పటికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో వర్చువల్ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకి ఈ మంత్లోనే ఉంది. ఓకే, ఈ మంత్ మనకి 25th అలా స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. ఓకే, సో మార్నింగ్ బ్యాచ్ 9 AM ఉంది. సో నైట్ మనకి వర్కౌట్ అవుదాం అనుకున్న వాళ్ళు అందులో కూడా మనకి జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ మెటీరియల్ సంబంధించిన లింక్ అనేది నేను చాట్లో పెట్టాను. సో వెంటనే ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇది ఇంకో లింక్ ఇవ్వండి. ఈ లింక్లో మనకి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సో దగ్గర 1030 మెంబర్స్ ఇందులో ఉన్నారు. ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు. షేక్ బాబ్జీ గారు ఇంకో లింక్ ఇవ్వండి. ఈ లింక్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఇంకో లింక్ ఇవ్వండి. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. సో కాబట్టి ఈరోజు మనకి కంప్లీట్గా డెమో స్ట్రక్చర్ కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఎస్ఏపి అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మన క్లాస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఎస్ఏపి అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మన క్లాస్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము కన్సిడర్ చేసేది ప్రతి స్టూడెంట్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ అందుకే మనం ఫస్ట్గా నుంచి స్టార్ట్ చేసుకుంటాం. దీంట్లో చాలామంది ఏంటంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నేను ఆల్రెడీ ఇవన్నీ నేర్చేసుకున్నాను, నాకు పైన నాకు బేసిక్స్ వద్దు అన్నా సరే మా ట్రైనింగ్ అనేది ఫ్రెషర్ని ఆలోచించుకొని ఉంటుంది, ఫ్రెషర్ మైండ్ సెట్ని ఆలోచించుకొని ఉంటుంది. అంటే ఏంటి, సో ఒక ఫ్రెషర్ ఎంతవరకు అయితే అర్థమవుతుందో అంతవరకే వెళ్తాం. సో ఇందులో చాలామంది 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఆల్రెడీ జనరల్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ట్రైనింగ్ ఉండదు. ఓకే, మా ట్రైనింగ్ బేసిక్ నుంచి ఉంటుంది. ఎస్ఏపి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నాకు ఆల్రెడీ ఎస్ఏపి తెలుస్తారు, నాకు డైరెక్ట్గా ఈ క్లాస్ చెప్పండి, ఆ క్లాస్ చెప్పండి అయ్యేముండదు. సో ఒక స్ట్రక్చర్ ఫార్మెట్ వెళ్తాం. ఆ ఫార్మెట్ ప్రకారం స్లో అండ్ స్టడీ ఒక 15-20 క్లాసెస్ చాలా సింపుల్గా కొంచెం ఫాస్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. అది ఒక 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి హ్యాండిల్ చేసే విధంగా మనం వెళ్తాం. ఓకే, అది ఒక టైం పడుతుంది. ఆ టైం 30 days. ఓకే, ఈ లోపల అన్నీ కూడా మనకి ఓవరాల్గా స్పూన్ ఫీడింగ్ లాగా జరుగుతూ ఉంటాయి క్లాసెస్ అన్నీ కూడా. కాబట్టి ఫ్రెషర్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ కాడి నుంచి చెప్తాం. వాట్ ఈస్ ఎస్ఏపి, వాట్ ఈస్ ఈఆర్పి, ఎస్ఏపిలోకి ఎందుకు మూవ్ అవ్వాలి, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి స్టఫ్ అన్నీ కూడా చెప్తాం. ఓకే, కాబట్టి ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా ఈజీగా సింపుల్గా ఉండటానికి ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలుగులో కాబట్టి ఎంత ఫాస్ట్గా చెప్పినా పర్లేదు. అలాగే క్లాస్కి వచ్చేటప్పటికి అంతే స్లో ఉంటుంది నాకు. ఓకే, నైట్ బ్యాచ్ అంటే చాలా స్లో ఉంటుంది, చాలా స్లోగా వెళ్తాం మనం. ఓకే, అండ్ ఇది ఎంప్లాయీస్ కాబట్టి ప్రతి ఎంప్లాయీకి టైం ఉండదు. ఇంటి దగ్గర కూర్చుంటే మనకి టైం ఉండదు. సో అటు మనకి వైఫ్తో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకోటితో ప్రాబ్లం ఉండొచ్చు, వెంటనే మనకి ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కాబట్టి మనం చాలా స్లోగా వెళ్తాం. ఓకేనా, అండ్ అందుకే మనకి సాటర్డే సండే హాలిడే కూడా ఇచ్చడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకి కాన్సెప్ట్ అనేది కన్సెప్షనల్ క్లారిటీ వస్తుంది. 45 minutes ఉంటాయి నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ అవుదాం. వెన్స్డే నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అడ్మిన్స్ కూడా యాక్టివ్ అయిపోయారు ఇందులో. సో మనం కూడా యాక్టివ్గా ఉంటాం ఇంకా. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్గా ఏమైనా ఉంటే అవి నాకు షేర్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, లేదా కాదర్ సార్ని, బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో నా నెంబర్ మీకు చాట్లో మీకు ఆల్రెడీ గ్రూప్లో ఉంటుంది. ఓకే, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఉంటుంది. సో నన్ను వాట్సాప్ చేయొచ్చు. మీరు అడ్మిన్ని కాంటాక్ట్ అవ్వండి. అడ్మిన్ రిలేటెడ్ స్టాఫ్ ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ పర్సనల్ స్టఫ్ అన్నీ కూడా కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. మెయిన్ మీరు కాదర్ సార్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ గెట్ బ్యాక్ నెక్స్ట్ క్లాస్. సీ యూ. గుడ్ నైట్.